దేవుని గొప్ప నామానికి మహిమ. సమకూడిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. రండి, దేవుని వాక్యంలో నుండి అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 35వ వచనం నుంచి చదువుతున్నాను, చిత్తగించండి. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్లలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూనూ చూడలేదు. అయితే ఫిలిప్పు ఆజోతులో కనబడెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవా, నీకు స్తోత్రము. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రము. దయతో జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడండి. నీ దాసుడు బలహీనుడు, అయోగ్యుడు, అపాత్రుడు నీ కృపచేత దర్శించి నీ బిడ్డను బలపరిచి నీవే నీ బిడ్డలో ఉండి మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావం యేసు నామములో బంధించి దూరపరుస్తున్నాం. నీ కృపా కాపుదల ప్రసాదించి భద్రతనిచ్చి నాతో మాతో మాట్లాడండి. మీ వాక్యమును పంపండి ప్రభు. అల్పులమైన మాకు కృపనియండి. అతిశయించుటకు ఏమీ లేదు మా గొప్ప. మేము వాడబడింది కేవలం నీ కృప. మేము ఏదన్నా చేశామంటే నీ కృప, ఏదైనా మేము పొందామంటే నీ దయా కృప తప్ప రెండోది ఏమీ కాదు. మా యోగ్యత వీసుమంత కూడా లేదు ప్రభు. నీ కృపే తండ్రి. నీకు స్తోత్రములు. కనికరించి నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి మమ్మల్ని దర్శించుమని యేసు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అపోస్తలుల కార్యము 8వ అధ్యాయములో సంఘముకి పెద్ద హింస కలిగింది, గొప్ప హింస కలిగింది అని రాయబడి ఉంది. మొదట సంఘము యెరూషలేములో ప్రారంభమైంది. యెరూషలేములో అపోస్తలుల ద్వారా దేవుని వార్త ప్రకటించబడినప్పుడు ఒక దశలో 3,000 మంది, మరొక దశలో 5,000 మంది, మొత్తం 8,000 మంది ప్రజలు సంఘములో చేర్చబడ్డారు. అంతకుముందు దాదాపు 120 వరకు ఉన్న సంఖ్య ఒక్కసారిగా 8,000కు పెరిగిపోయింది. సంఘము పెరుగుట ద్వారా సంఘములో వ్యక్తిగత సమస్యలు తలెత్తాయి. దాంతోపాటు సంఘము మీద మరి కొంతమంది కన్నేసి సంఘాన్ని ఎట్లనన్నా అణచివేయాలి అని మరి సౌలు లాంటి వాళ్ళు కుట్రబని ప్రధాన యాజకులతో చేతులు కలిపి సంఘాన్ని హింసించటం అనేది మొదలుపెట్టి గొప్ప హింస చేశారు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో సంఘానికి గొప్ప హింస కలిగింది అని రాశారు. అప్పుడు ఏం జరిగిందంటే, అందరూ ఒక చోట ఉండి ఆరాధించే పరిస్థితులు లేవు. ఎటులటు చెదరిపోయారు. ఒకప్పుడు అంతా కలిసి ఒక దగ్గర ఆరాధించిన పరిస్థితి, తర్వాత హింస స్టార్ట్ అయ్యేసరికి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళని చిత్రహింసలు పెడతా ఉన్నారు. సౌలు అనేక మందిని పట్టుకొని జైల్లో వేయించడం, కొంతమందిని చంపించడం, కొంతమందిని చిత్రహింసలు చేయటం, స్త్రీ పురుష భేదాలు లేకుండా యాతన పెట్టాడు. ఈ దెబ్బకి సంఘం ఎటులటు చెదరిపోయారు. అలా చెదరిపోయిన వాళ్ళు సువార్త ప్రకటిస్తూ ఆయా ప్రాంతాలు సంచరించారు. ఇప్పుడు సహజంగా సంఘ సహవాసానికి విశ్వాసి దూరం అయితే మనకు తెలిసి ఏమనిపించింది అంటే, అతడు లోకంలో కలుస్తాడేమో, ఆమె లోకంలో కలిసిపోతారేమో అనే భయం కలిగిద్ది. సంఘ సహవాసంలో, పరిశుద్ధుల సహవాసంలో ఉంటే వాళ్ళు ఆత్మీయంగా బ్రతికుంటారు. సంఘ సహవాసానికి, పరిశుద్ధుల సహవాసానికి దూరం అయిపోతే లోకస్తులైపోతారేమో, బలహీనపడిపోతారేమో అనే ఆలోచన కలిగిద్ది. కానీ ఇక్కడ అపోస్తలుల కార్యము ప్రారంభపు సంఘములో అలాంటి పరిస్థితి కనబడలా. చెదరిపోయిన వాళ్ళు లోకంలో కలిసిపోలేదు, కానీ లోకస్తుల్ని అనేకుల్ని క్రీస్తు వైపు త్రిప్పడానికి వాళ్ళు కృషి చేశారు. వీళ్ళ ప్రభావం లోకస్తుల మీద పడింది, కానీ లోకస్తుల ప్రభావం వీళ్ళ మీద పడలా. అంటే భక్తి విషయంలో, ఆత్మీయత విషయంలో, దేవుని ప్రేమించి దేవునికి కనెక్ట్ అయిన విషయంలో అంత పర్ఫెక్ట్గా ఉన్నారు వాళ్ళు. అలా అందరూ ఆయా ప్రాంతాలు సంచరిస్తూ ఒక దగ్గర అయితే లేరు, కానీ వెళ్ళిన దగ్గరల్లా ఆత్మల్ని కదిలిస్తూ ఉన్నారు, దేవుని పని చేస్తూ ఉన్నారు, సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. చెదరిపోయిన వాళ్ళు లోకంలో కలిసిపోలా.
అలా ప్రకటిస్తున్నటువంటి పరంపరలో వాళ్ళతో పాటు ఫిలిప్పు అనే ఆయన కూడా ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటించాడు. ఫిలిప్పు ద్వారా దేవుడు అద్భుతాలు చేయించాడు. అంతేకాదు ఫిలిప్పు యేసుక్రీస్తును గూర్చిన సత్యాలను అక్కడ ఉన్నటువంటి సమరయ పట్టణపు వారికి బోధించాడు. ఫిలిప్పు ద్వారా జరుగుతున్న సూచక్రియలు మతకార్యాలు చూడటమే గాక ఫిలిప్పు క్యారెక్టర్ని కూడా వాళ్ళు అబ్జర్వ్ చేశారు. క్యారెక్టర్ విషయంలో రాజీ లేదు. ఆయన ధనాపేక్షపరుడుగా లేడు, పేరుగా పొలగిపోయేవాడుగా లేడు. ఆయన దీనుడుగా ఉన్నాడు. ఆయన చెప్తున్నటువంటి యేసును గూర్చిన వార్త కూడా వీళ్ళకి ఆనందంగా తోచింది. మొత్తం మీద అక్కడ అనేక మంది రక్షణలోనికి వచ్చి బాప్తిస్మం పొంది దేవుని మహింపరుస్తూ ఉన్నారు. అలా ఫిలిప్పు సమరయ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నటువంటి తరుణంలో ఓ రోజు ఐథియోపియా దేశస్థుడు, ఇథియోపియా అంటారు ఇప్పుడు, బైబిల్లో ఐథియోపియా అని ఉంది. ఐథియోపియా నుండి అక్కడ ఆ రాజ్యాన్ని ఏలేటువంటి రాణి దగ్గర ధనాగారం అంతటి మీద మంత్రిగా ఉన్నటువంటి ఒక ఆయన భక్తిపరుడు, సత్యాన్వేషకుడు. తను ఐథియోపియాలో ఉన్నప్పుడు ఐథియోపియాలో వాళ్ళకి సంబంధించిన భక్తి మార్గాలు వాళ్ళ పితరుల ద్వారా తెలుసుకొని ఉంటాయి. కానీ వాటిలో అతనికి సంతృప్తి లేదు. వాటి చరిత్రలు చదివి ఉండొచ్చు, బహుశా వాటి ఆరాధన క్రమాలు కూడా ఇతనికి నచ్చకపోయి ఉండొచ్చు. ఎందుకంటే మంత్రి స్థాయి వ్యక్తి, అతని ఆలోచన విధానం చాలా మెరిట్గా ఉంటుంది. ఒక సామాన్యుడు ఆలోచించిన ఆలోచనల ప్రకారం అతని ఆలోచనలు ఉండవు. అతను కొంచెం ఎక్కువగా పరిశీలన చేసినటువంటి వ్యక్తిగా కనబడతాడు. అయితే అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను గూర్చి విని ఉన్న వ్యక్తి. మరి ఏ విధంగా ఎవరి ద్వారా అతను తెలుసుకున్నాడో, లేదా ఈ యూదులు అనేక ప్రాంతాలకు చెదరైపోయి ఉన్నారు, అలా వాళ్ళు ఆ ప్రాంతంలో ఉండి ఒకవేళ వాళ్ళ ద్వారా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను గురించి తెలుసుకున్నాడో ఏమో. మొత్తం మీద అతనున్న ప్రాంతం నుంచి రథం వేసుకొని ఆయన యెరూషలేముకు వచ్చి ఆరాధించుకొని వెళతా ఉన్నాడు. ప్రతిసారి అలా వచ్చి ఆరాధించుకొని వెళ్తూ ఉంటాడు. ఆ రోజు బైబిల్ గ్రంథంలోని ఒక పుస్తకాన్ని కొనుక్కున్నాడు ఆయన. ఇప్పుడు మనకు అన్నీ కలిపి ఒక పుస్తకంగా 66 పుస్తకాలు కలిపి ఒక పుస్తకంగా బైబిల్ మనకి ఇచ్చారు. కానీ అప్పుడు పాత నిబంధన లేఖనాలు విడివిడిగా వ్రాసి అమ్మేవారు. అలా పాత నిబంధనలో యెషయా గ్రంథం కొనుక్కొని రథం మీద కూర్చొని తిరుగు ప్రయాణం, మరి దూరం కదా తిరుగు ప్రయాణం, మరి చదువుకుంటూ వెళ్తున్నాడు. అంతకుముందు ఆయన ఎన్నిసార్లు వచ్చాడో రాయబడలేదు. కానీ ఈసారి మాత్రం అతడు దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. అది కూడా ఎవరి పుస్తకాన్ని చదువుతున్నాడు? యెషయా గ్రంథం చదువుతున్నాడు. బైబిల్ గ్రంథంలో మినీ బైబిల్ అని యెషయా గ్రంథానికి పేరు. బైబిల్లో ఉన్నటువంటి పుస్తకాల్లో యెషయా గ్రంథానికి మినీ బైబిల్ అని పేరు. యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నట్టు యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉంటాయి. బైబిల్లో 39 పుస్తకాలు పాత నిబంధన, 27 పుస్తకాలు క్రొత్త నిబంధన. అలాగే యెషయా గ్రంథంలో 39 అధ్యాయాలు పాత నిబంధన సంబంధమైన విషయాలు, అక్కడ నుంచి 27 అధ్యాయాలు నూతన నిబంధన సంబంధమైనటువంటి విషయాలతో నిండి ఉంటుంది. అంటే భవిష్యత్ ప్రవచనాలు ఆ 39 అధ్యాయాల్లో కూడా ఉంటాయి కొన్ని. కానీ మనకు కనబడేది ఎట్లా అంటే స్పష్టంగా 40వ అధ్యాయం నుంచి బాప్తిస్మిచ్చే యోహాను గురించిన ప్రవచనం ఉంటుంది. యెషయా గ్రంథం ఇంట్రెస్ట్ ఉంటే ఇంటికి పోయినాక మీరు చదువుకోవచ్చు, అలా ఉంటుంది. కాబట్టి సరైన పుస్తకమే తీసుకొని చదువుతున్నాడు. విషయం ఏంటంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయం అతడు చదువుతున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యేసుక్రీస్తు శిలువ యొక్క బలి యాగమును గురించి, ఆయన బలిదానాన్ని గురించి రాయబడి ఉంటుంది. దాన్ని చదువుతా అతనికి కొన్ని ప్రశ్నలు వచ్చినాయి. ఏమని వచ్చినాయి? మీరు ఒక్కసారి 53వ అధ్యాయం ఒకసారి తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. ఇప్పుడు ఇవన్నీ చదువుతా ఉన్నప్పుడు అతనికి ఒక డౌట్ వచ్చింది. ఆ నపుంసకుడికి ఏం డౌట్ వచ్చిందంటే, ప్రవక్త ఈ గ్రంథాన్ని రాస్తూ అందులో అతడు ఆయన ఎదుట పెరిగెను, అతని యందు స్వరూపమైననో సొగసైననో లేదు, మనం అతన్ని ఎంచునట్లు అతని దగ్గర స్వరూపం లేదు అంటాడు.
ప్రవక్త తనను గురించి రాశాడా, లేకపోతే వేరొకని గురించి రాశాడా? వేరొకని గురించి రాస్తే ఇతడు ఎవరు? యెహోవా బాహు ఎవరు అని ఆలోచించుకుంటా ఉన్నాడు. ఈలోపు ఫిలిప్పు దగ్గరికి దేవుని ఆత్మ వచ్చాడు, దేవుడు వచ్చాడు ఫిలిప్పు దగ్గరికి. ఫిలిప్పు, నీవు లేచి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే మార్గాన్ని కలుసుకోమన్నాడు. చూడండి, సత్యాన్వేషణ ఎవరైతే చేస్తారో, దైవాన్వేషణ ఎవరైతే చేస్తారో, దేవుని వాక్యాన్ని ఎవరైతే ప్రేమించి వెతుకుతారో వాళ్ళకి సత్యం బోధపడుతుంది, దేవుని సాక్షాత్కారం కలుగుతుంది. భక్తిపరులు, ఆత్మానుసారులు ఆత్మ విషయాల మీద మనస్సు పెడతారు. లోకానుసారులు, శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు పెడతారు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సు పెట్టే వాళ్ళ దగ్గరికి దేవుడు ఎందుకు రావాలి? దేవుణ్ణి వెతకలా, వాళ్ళు పట్టించుకోవాలా. దేవుని విషయంలో వాళ్ళకి ఇష్టం లేదు, ఆసక్తి లేదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం వారి చేతిలో ఉన్నప్పటికీ దాన్ని తీయరు, చదవరు, వెతకరు, ఏమీ లేదు. అలాంటి వాళ్ళ దగ్గరికి దేవుడు ఎందుకు రావాలి? దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టిన వారి దగ్గరికి, దేవుని వాక్యాన్ని ప్రేమించిన వారి దగ్గరికి దేవుడు ఎందుకు రావాలి? రాడు. మరి ఎవరి దగ్గరికి వచ్చి దేవుడు కూర్చుంటాడు? ఎవరికి సత్యాన్ని బయలుపరుస్తాడు? ఎవరు దైవాన్వేషణ చేస్తున్నారో, ఎవరు దేవుని సన్నిధిని అపేక్షిస్తున్నారో, ఎవరు దేవునితో సహచర్యం చేయాలని ఆశపడుతున్నారో వారి దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా వాళ్ళకి తెలియబడాల్సినటువంటి విషయాలు తెలియజేయడానికి దేవుడు ఆసక్తి కలిగి ఉంటాడు. ఇది వాస్తవం అని నపుంసకుని గాథ నిరూపిస్తుంది బైబిల్లో. ఈ నపుంసకుడు రథం మీద పోతా ఈయన ఎవరి గురించి చెప్పాడు అని చదువుతున్నాడు, ఒత్తిడికి గురవుతున్నాడు. ఆయన ఎవరు, ఆయన ఎవరు, ఆయన ఎవరు అని. ఈలోపు ఫిలిప్పు రెడీ అయి దేవుని ఆత్మచేత అక్కడికి తీసుకొని రాబడ్డాడు. మనం నడుంగట్టి నిలబట్టమే, ఎటెల్లాలో ఎక్కడ ఏం పని చేయాలో దేవుడే చూసుకుంటాడు. ఫిలిప్పు నడుంగట్టి నిలబడ్డాడు. దేవుని ఆత్మ తీసుకొని యెరూషలేము నుండి గాజాకు వెళ్లే మార్గం దగ్గర ఫిలిప్పుని నిలబెట్టాడు. రథం వెళుతా ఉంది. ఫిలిప్పు రోడ్డు పక్కన నిలబడ్డాడు. సహజంగా రోడ్డు మీద వాహనాలు చాలా వెళ్తుండొచ్చు, పశువులు, మనుషులు, అలాంటి రథాలు ఏవైనా వెళ్తుండొచ్చు. కానీ ఫిలిప్పు నిలబడి ఉంటే, ఆ రథం వెళ్తా ఉంటే దేవుని ఆత్మ ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళి ఆ రథమును కలుసుకో, ఆ రథములో పోతున్న వాడిని నువ్వు కలుసుకోవాలి. అప్పుడు అతడు గ్రంథం చదవటం ఫిలిప్పు కంటబడిద్ది. ఫిలిప్పు ఆ రథం వెంట పోతూ, రథం వెళ్తా ఉంటుంది, ఫిలిప్పు ఆ రథం వెంట పోతూ, నీవు చదువుతున్నది గ్రహిస్తున్నావా అంటాడు. నీవేం చదువుతున్నావో నీకు అర్థమైందా, నువ్వు గ్రహిస్తున్నావా అని అడుగుతాడు. వెంటనే నపుంసకుడు బాయ్ రథం ఆపు అంటాడు. రథం ఆగుద్ది. ఆయన ఆశ్చర్యపోతాడు, ఇతడెవరు, నేనేం చదువుతున్నాను ఇతనికేం తెలుసు, నీవు చదువుతున్నది గ్రహించుచున్నావా అని ప్రశ్నిస్తున్నాడు. బహుశా ఇతడెవరో సామాన్యుడు కాదు. నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా అని అడిగాడంటే నా ప్రశ్న అతనికి అర్థమైంది అని రథం ఆపి ఒక భలే మాట అంటాడు, ఒక మాట అంటాడు. ఎవడైనాను నాకు త్రోవ చూపకుండిన ఎడలా ఇది నాకు ఎలాగో తెలియను అంటాడు. గ్రంథం అయితే నా చేతిలో ఉంది, ఇందులోని వచనాలు నా కళ్ళ ముందు ఉన్నాయి, కానీ వాటి అంతరార్థం ఏంటో, వాటి ఆంతర్యం ఏంటో నీ బోట్ అయ్యే చెబితేనే కదా నాకు తెలిసేది, లేకపోతే నాకు ఎలా తెలుసుద్ది అని అడిగాడు. అతని దగ్గర వినయం ఉంది, నేర్చుకునే బుద్ధి ఉంది, తెలుసుకోవాలన్న కుతూహలం ఉంది. కొంతమందికి ఎచ్చులు ఉంటాయి, ఎచ్చులు తెలియదు, తెలిసిన వాళ్ళని అడగడానికి ఇష్టపడరు. వాళ్ళని అడిగేది ఏంది, వీళ్ళని అడిగేది ఏంది అని అహానికి పోతారు. అహానికి పోయినోడు దరిద్రుడవుతాడు, తగ్గించుకొని అడిగి తెలుసుకున్నవాడు ధన్యుడవుతాడు, జ్ఞానవంతుడవుతాడు. ఎచ్చులకు పోకూడదు. అతడు నేను చదువుతున్నా నాకు అర్థమవుతుందిలే అన్నట్టయితే వెళ్ళిపోయేవాడు, ఫిలిప్ వెళ్ళిపోయేవాడు, అతనికి సత్యం తెలిసేది కాదు. అతడు భలే మాట అన్నాడు, ఎవరైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎట్లా తెలిసిద్దయ్యా, గ్రంథం అయితే నా చేతిలో ఉంది, ఇందులో ఒక ఆయన గురించి రాయబడి ఉంది, ఎవరాయన, దా కూర్చో, రథం ఎక్కి కూర్చో అని రథం మీద కూర్చోబెట్టుకొని అడుగుతున్నాడు. ప్రవక్త తన్ను గూర్చి చెప్పుచున్నాడా, లేకపోతే వేరొకని గూర్చి చెప్పుచున్నాడా? ఒకవేళ వేరొకని గూర్చి చెప్తే ఆయన ఎవరు? మన అపరాధాలు ఆయన మీద పట్టం ఏంటి? మన పాపానికి ఆయన ప్రాయశ్చిత్తం చేయటం ఏంటి? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలగటం ఏంటి? ఏంటిది? ఎవరైనా స్వరూపమైనను సొగసైనను ఆయనకు లేకపోవటం ఏంటి? మనుషులు చూడనొల్లని వానిగా ఆయన చేయబట్టం ఏంటి? మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడటం ఏంటి? ప్రవక్త ఎవరిని గూర్చి చెప్పుచున్నాడు? ఈ సంగతులు ఎవరిని గూర్చి ఉన్నవి అంటే అతనికి యేసు తెలియదు కదా.
నీకు నాకు పరిచయం ఉన్న యేసు ఆయనకు తెలియదు. అలా అడిగినప్పుడు వెంటనే ఫిలిప్పు అతడు ఏ లేఖనం అయితే చదివాడో ఆ లేఖనాన్ని అనుసరించి సువార్త చెప్తాడు. అప్పుడు అతనికి 2 సంగతులు అర్థమవుతాయి. ఆ 2 సంగతులు ఏంటో తెలుసా? 1, నా చేతిలో ఉన్నది నిజముగా సత్య గ్రంథము, దైవ గ్రంథము. ఇందులో చెప్పబడుతున్నవాడు నిజముగా దేవుడు. ఇది మొదటిది. ఆ దేవుడు కూడా ఎలాంటి వాడంటే సర్వాంతర్యామి, సర్వకాల సర్వావస్థల యందు తనను వెతుకు వారికి కృప దయచేయువాడు, తనను వెతుకు వారికి దొరికేవాడు, తనను అడిగే వారికి సమాధానం ఇచ్చేవాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాస్తవంగా నేను ఇక్కడ ఉన్నాను, నా చేతిలో ఈ గ్రంథం ఉంది. ఈ సంగతి ఆయనకి నాకు మాత్రమే తెలుసు. ఇంకా రెండో వానికి తెలిసే ఛాన్సే లేదు. మరి ఇతడెవరు? ఇతడు ఎందుకు ఉండాలి ఇక్కడ? ఇతడు నన్ను ఎందుకు ప్రశ్నించాలి? ఇతడు రథం ఎక్కి నాకు ఈ విషయాలన్నీ, నాకు ఏవి డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటిని కూడా ఎలా ఆన్సర్ చేయాలి అంటే, ఇది దేవుని ఏర్పాటు. ఇది ఏమి ఏర్పాటు? ఎవరి ఏర్పాటు? ఇది దేవుని ఏర్పాటు అని గ్రహించాడండి. నిద్రమోహం వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడో కూర్చొని వాక్యం చూస్తుంటావు, లేకపోతే ఏదో సెల్ ఫోన్లో చూస్తుంటావు, సడన్గా ఒక మెసేజ్ వచ్చింది, ఒక వాక్యం వచ్చింది. ఆ వాక్యంలో నుంచి దేవుడు నీతో మాట్లాడతాడు. నపుంసకుడిలాగా, ఆ మహానుభావుడిలాగా వివేచన కలిగిన వాళ్ళు వెంటనే పట్టుకుంటారు. ఈ వాక్యం ఏంటి? ఈయనెవరు? ఈయన గురించిన సమాచారం నాకెందుకు వచ్చింది? ఇందును గురించి దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అనే ప్రశ్న జ్ఞానవంతులు వేసుకుంటారు, ఆ సోదరులు వదిలేస్తారు. కానీ మీలో చాలామంది అలా లేరు, చురుగ్గా ఉన్నారు. మీరందరూ ఇలా ఇక్కడ దాకా వచ్చి కనెక్ట్ అయ్యారు అంటే మీరు ఎక్కడో ఉన్నారు. ఎప్పుడో దేవుని కృపను బట్టి ఏ ఉపదేశమో మిమ్మల్ని తాకింది, మీరు అన్ని ప్రాంతాల్లోంచి ఇక్కడికి వచ్చారు. ఈరోజు చాలా ఊళ్ళ నుంచి వచ్చారు. దేవునికి మహిమ. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది దేవుని రాజ్య వారసులు కావాలి, నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి, యేసుతో జీవితాన్ని పొందుకోవాలన్న ఆశతో మీరు బహు దూరము నుండి వచ్చారని తెలుసుకున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కానీ కొంతమంది ఉంటారు, వాళ్ళతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నా వాళ్ళ మతికెక్కదు. కానీ ఇక్కడ చెప్పబడినటువంటి ఈ వ్యక్తి అలాంటి వాడు కాదు. 2 గుర్తించాడు. దేవుడు నిజమైన దేవుడు, గ్రంథములో చెప్పబడుతున్నవాడు, నిజముగా ఉన్నవాడు, చూచుచున్నవాడు. అంతేకాదు తనను వెతకు వారికి ఫలము దయచేసేవాడు, తనను డౌట్స్ అడిగే వారికి రుజువులు చూపించేవాడు, క్లారిటీ ఇచ్చేవాడు, స్పష్టతనిచ్చేవాడు. కాబట్టి ఇంతకు మించిన దేవుడు ఇంకెవరున్నారు? ఈయనే కదా సత్యవంతుడు. కాబట్టి నా ప్రయాస వృధా కాలేదు, నేను వచ్చింది మంచిది అని సంతోషించి, అయ్యా సువార్త చెప్పావు, నాకు శుభవార్త, నా పాపములకు ప్రాయశ్చిత్తార్థ బలిగా ప్రభు బలయ్యాడు, యేసుక్రీస్తు అను ఆయన దేవుని కుమారుడు, దేవునిలో భాగమై ఉన్నాడు, నా కోసం మహిమను విడిచి భూమి మీదకి వచ్చాడు, ప్రాణత్యాగం చేసి తన పునరుద్ధాన మహిమతో తిరిగి ఆరోహణమే వెళ్ళాడు, త్వరలో రాబోతున్నాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడిద్ది అనే సంగతి కూడా నాకు అర్థమైంది. మరి బాప్తిస్మం అంటే తెలుసా మీకు? ముంచుట. ముంచబట్టానికి ఏం కావాలి? నీళ్లు కావాలి. రథం మీద పోతా పక్కగా చూస్తున్నాడు. ఈ లోపు నీళ్ల మడుగు కనపడింది, నీళ్లు కనపడ్డాయి. అప్పుడు అతను రథం ఆపేపించాడు. రథం ఆపు. అయ్యా అదిగో నీళ్లు, నేను బాప్తిస్మం పొందడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి నీకేమైనా అభ్యంతరమా అన్నాడు. అప్పుడు ఫిలిప్ అంటాడు, ఏమన్నాడో చూడండి. బాప్తిస్మము పొందడానికి ఒకనికి ఉండవలసిన కనీస అవసరత, అందులో పాయింట్ నెంబర్ 1 ఇక్కడ చెప్పాడు. చదువు 36వ వచనం. వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫుట్నోట్లో ఉంది. ఫిలిప్ అన్నాడు, నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమని చెప్పాడండి? బాప్తిస్మం పొందాలని వచ్చిన వానికి పూర్ణ హృదయముతో విశ్వసించిన అనుభవం ఉండాలి. ఏమి విశ్వసించాలో నపుంసకుడు చెప్తున్నాడు చూడు. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చాను. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను. అంతేకాదు ఆయన దేవుని కుమారుడు, దేవుని రాజ్యమునకు హక్కుదారుడు, వారసుడు కూడాను.
ఆయనను విశ్వసించుట ద్వారా నేను కూడా రాజ్య ప్రవేశాన్ని స్వతంత్రించుకుంటాను. నిత్య జీవమునకు నాయకుడైనటువంటి యేసు నావాడైతే, నేను ఆయన వాడినైతే ఆ నిత్య జీవాన్ని నేను కూడా స్వతంత్రించుకుంటాను. నాకు దైవ కుమారుడైన యేసు కావాలి. నేను ఆయనను విశ్వసించుచున్నాను. దేవుని కుమారుడని మాత్రమే కాదు, లోకరక్షకుడని విశ్వసిస్తున్నాను. పాప క్షమాపణ ఇచ్చుటకు సిలువను బడి తిరిగి లేచాడని కూడా నేను విశ్వసిస్తున్నాను. కుమారుడిని విశ్వసించాడు అంటే కుమారుడికి సంబంధించిన విషయాలన్నీ విశ్వసించాడని అర్థం. పూర్ణ హృదయముతో యేసు దేవుని కుమారుడని నేను విశ్వసించుచున్నా. ఆ మాట చెప్పినప్పుడు ఇక ఫిలిప్పు వేరే ఆలోచన లేకుండా నీళ్ల దగ్గరికి తీసుకెళ్ళి అతనికి బాప్తిసం ఇచ్చి అతన్ని పంపినప్పుడు అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను అని రాయబడి ఉంది. ప్రియులారా, ఇందులో మనకి కొన్ని పాఠాలు ఉన్నాయి. వాటిల్లో మొట్టమొదటి పాఠం ఏమిటంటే, అతడు ఎక్కడో ఐథియోపియా దేశస్థుడై ఉండి, వేరే మతానికి సంబంధించిన వాడై ఉండి, వేరే ఆరాధనలకు సంబంధించిన వాడై ఉండి, తను విశ్వసించింది, తను ఫాలో అవుతున్నది సత్యమా కాదా అనే ప్రశ్న తను వేసుకున్నాడు అనే విషయం నేను మీకు ముందు అందించాను. పాయింట్ నెంబర్ 1, అతడు సత్యాన్వేషకుడు. ఈ నపుంసకుడు, ఈ కందాకే రాణి మంత్రి గురించి నేను కొన్ని మాటలు మీకు చెప్పాలి. అతని గొప్పతనం. అతడు అందరిలాంటోడు కాదు, రాజీ పడి బతికేవాడు కాదు. మా తాత మొక్కాడు, మా ముత్తాత మొక్కాడు, మా అయ్య మొక్కాడు, నేను కూడా దానికే మొక్కుతానని అందులో సత్యం ఏంటి, అసత్యం ఏంటి, వాస్తవం ఏంటి, అవాస్తవం ఏంటి అనేది ప్రశ్నించుకోకుండా ఎవరు ఎలా పోతే అలాగ గుడ్డిగా ఫాలో అయిపోయేటువంటి గుడ్డి మాలోకం కాదు అతను. అతని దేశం వేరు, అతని మతం వేరు, అతని భక్తి క్రమం వేరు. అయినప్పటికీ దానిలో లోపాలున్నాయని కనుగొన్నాడు. అది పరిపూర్ణంగా లేదని కనుగొన్నాడు. అంతేకాదు అది తనకు పాప విమోచన ఇవ్వలేదని కనుగొన్నాడు. అర్థమైందా? అంతేకాదు తన వాళ్ళు సేవించినవి దేవుని యొక్క పరిపూర్ణతను కలిగి లేవని గుర్తించాడు. ఎంతమంది ఆలోచిస్తారు ఇట్లా? 100లో 30 మందో ఉంటారు ఇలాంటి వాళ్ళు. 70 మంది గుడ్డిగానే పోతా ఉంటారు. 70 మంది, ప్రతి 100లో 30 మంది మాత్రం ఇలా ఆలోచించే వాళ్ళు ఉంటారు. 70 మంది గుడ్డిగా వెళ్తూ ఉంటారు. నేను ఇంకా తక్కువ చెప్పాను, 80 మంది వరకు వెళ్తారు. 20 మందో ఇట్లాంటి ప్రశ్న వేసుకునేది, నేనున్నది సరైన మార్గంలోనే ఉన్నానా, నేను ఫాలో అవుతున్నది సత్యమేనా, నేను నమ్మింది నిజమైన దేవుడినేనా, ఒక దేవుడికి ఉండాల్సినటువంటి పరిపూర్ణత నేను మొక్కుతున్న వాళ్ళలో ఉందా, నేను సేవిస్తున్న వాళ్ళలో ఉందా, వీళ్ళని ఆశ్రయించుట ద్వారా నేను నెమ్మది పొందగలనా, నిత్య జీవాన్ని పొందగలనా, నన్ను నిత్య జీవానికి చేర్చడానికి వీళ్ళు నా కోసం ఏం చేశారు, ఇలాంటి ప్రశ్నలు అందరూ వేసుకోరు. గుడ్డిగా పడి నమ్మేస్తూ ఉంటారు. కానీ నపుంసకుడు అలాంటి వాడు కాదు. ఈ కందాకేరాని దగ్గర ఉన్న మంత్రి అట్లాంటోడు కాదు. నిజంగా అట్లాంటోడైతే బహుశా మంత్రి స్థాయికి వెళ్ళకపోవునేమో. ఎంత మేధావి, ఎంత తెలివైనోడు. రాజీ పడి బ్రతకడానికి ఇష్టపడని వాడతను. నంబర్ 1 సత్యాన్వేషకుడు, నంబర్ 2 రాజీ పడి బ్రతకడానికి ఇష్టపడని వాడు. సహజంగా తన దేశము, తన మతాన్ని, తన సంబంధుల యొక్క మత విశ్వాసాలను అతను ఫాలో అవ్వకుండా వేరే దేశానికి వెళ్ళి వేరే దేశంలో వేరే ప్రాంతంలో వేరే వాళ్ళు మొక్కుతున్న దేవుణ్ణి మొక్కొస్తే స్థానికులు ఏమంటారండి? ఎగతాళిగా మాట్లాడతారు, తృణీకరిస్తారు. మన దేశానికి మంత్రి అయి ఉండి పోయి వేరే దాని దగ్గర మొక్కొస్తున్నాడు అని అతన్ని తోలనాడే అవకాశం ఉంది, తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. కానీ ఎవరిని లెక్క చేయలే. కొంతమంది రాజకీయ నాయకుల్ని కూడా మనం చూస్తాం. కొంతమంది వాళ్ళు దేవుని బిడ్డలే, దేవుణ్ణి నమ్మినోళ్లే, మారు మనసు పొందినోళ్లే, బాప్తిస్మం పొందినోళ్లే, వచ్చి ప్రమాణాలు చేసినోళ్లే. కానీ నేను దేవుని బిడ్డని, నేను యేసు ప్రభుని విశ్వసిస్తున్నాను, నేను బైబిల్ని ఫాలో అవుతానని చెప్పుకోవడానికి గుండెలేని బతుకు బతుకుతున్నారు. గుండెలేని బతుకు. ఎందుకు? ఈ సంగతులు బయట పెడితే ఎక్కడ ఓట్లేసే వాళ్ళు వెయ్యరో, ఎక్కడ ఓడిపోతామో అని. నేను చెప్తాను, కిరీటం పెట్టేది దేవుడే, కిరీటం తొలగించేది దేవుడే. ఒకరిని సింహాసనం ఎక్కించాలన్న దేవుడే, సింహాసనం మీద నుంచి ఒకరిని పడద్రోయాలన్న దేవుడే. నన్ను అడుగుము జనములను నీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. కానీ కొంతమంది బతుకులు అట్టుండవు. ఏ కాడికి జనాల దయ, మనుషుల దయ, జనాల దయ, మనుషుల దయ. ఆ మనుషుల దయను సంపాదించుకోవడానికి, జనాల దయను సంపాదించుకోవడానికి దేవుణ్ణి కూడా పక్కన పెట్టే సోదోళ్ళని చూశాను. కొంతమంది నేను సోదోళ్ళని, రాజకీయ నాయకులైనా లేకపోతే ఎలాంటి వాళ్ళైనా, పై స్థాయి వాళ్ళైనా కింది స్థాయి వాళ్ళైనా, ఎలాంటి వాళ్ళైనా సరే. నాకు తెలుసు, నాకు ముందే అర్థమైపోయింది ఏమైపోతారు, నెక్స్ట్ స్టెప్ ఏంది అనేది నాకు ముందే అర్థమైపోయింది. ఇంకోసారి ఛాన్స్ ఉండదురా బాబు వీళ్ళకని. ఎందుకంటే
మనుషుల దయ కోసం దేవుణ్ణి పక్కన పెట్టిన రకాలు కొంతమందిని చూశాను నేను. కానీ ఈ మంత్రి అలాంటోడు కాదు. మీరు ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను సత్యాన్వేషణలో ఉన్నా. ఇంకా చెప్పాలంటే కొంతమంది సెలబ్రిటీలు ఉంటారు. ఈ సెలబ్రిటీలు సమాజం అంతా వీళ్ళ వైపు చూస్తూ ఉంటుంది, వీళ్ళు అడిగేస్తే అడిగేద్దామని. ఆ మధ్యకాలంలో కొంతమంది సినిమా యాక్టర్లు ఈ మధ్యలో జుట్టుంచి సైడ్లు కటింగ్ చేయించుకున్నారు. వాళ్ళు అట్లా చేయించుకున్నారని ఇక ఎవడన్నా చూడు రోడ్డు మీద వింత జాతోళ్ళు లాగా ఈ పక్క కట్ చేసుకుని మధ్యలో పెట్టుకున్నారు. అంటే పాపం వాళ్ళని చూసి వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. అప్పుడు సెలబ్రిటీలకి ఒక ఆలోచన ఉండాలి, ఒక సిగ్గు, ఒక శరం ఉండాలి. ఏంటి అంటే, సమాజం నన్ను ఫాలో అవుతుంది, సమాజానికి నేను మంచి నోట్స్ ఇవ్వాలి, సమాజానికి నేను మంచి మాదిరి ఇవ్వాలి, సమాజానికి నేను సత్యం చెప్పాలి, సమాజం నన్ను ప్రేమించి రెస్పెక్ట్ చేసింది గనక సమాజానికి నేను సరైన త్రోవ చూపించాలి. అంతేగాని సమాజం నన్ను రెస్పెక్ట్ చేసింది కాబట్టి సమాజం దయని నేను కోరి వాళ్ళు గుడ్డితనంలో, అమాయకత్వంలో, అజ్ఞానంలో, అంధకారంలో ఉంటే వాళ్ళని అక్కడే ఉంచే పనులు నేను చెయ్యకూడదు అనే సిగ్గు, ఆ శరం ఉండాలి సెలబ్రిటీలకి. కానీ సెలబ్రిటీలు పేరుకే సెలబ్రిటీలు, జనాల్ని నాశనం చేసే సెలబ్రిటీలు, జనాలకి సరైన దారి చూపించే దమ్ము ధైర్యం లేని దద్దమ్మ సెలబ్రిటీలు, పిరికి పందలు కొంతమంది ఉన్నారు. వాళ్ళని చూసి నవ్వుకుంటా ఉంటాను నేను. ఎందుకు వీడి సెలబ్రిటీ, ఎందుకేమి సెలబ్రిటీ, దేన్ని బట్టి? సత్యదేవుడిని ఎరిగి ఉండి నేను ఇదిగో సత్యదేవుడిని నమ్ముకున్నాను, ఇదిగో ఈయనలో నాకు ఈ క్వాలిటీస్ నచ్చినాయి, నేను గతంలో ఫాలో అయినటువంటి విశ్వాసంలో ఇవి లేవు, ఇదిగో ఇందులో ఉన్నాయి కాబట్టి నేను ఫాలో అవుతున్నానని ఒక మాట చెప్తే దూషించేవాడు దూషించిన లక్షల సంఖ్యలో ప్రజలు ఆలోచిస్తారుగా దేవుని గురించి, వాక్యం గురించి. అమ్మో అంత మాట మాట్లాడితే ఇంకేమన్నా ఉందా, నా సెలబ్రిటీ అంతా దెబ్బలో పడిపోదు, జనాలు నాకు భజన చేసేదంతా ఇంకో టైపులో అయిపోదు అని గడగడ వణిగిపోయి ఆ జనాల సంతోషం కోసం వీళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళ ఉండి కూడా లోకస్తులాగా ప్రవర్తిస్తారు వాళ్ళని మోసం చేయడానికి. ఈ అటుగాడు ఇటుగాడు, ఇవి అటు కాదు ఇటు కాదు, అటు ఇటు కాకుండా పోయిద్ది అనమాట. అటు ఇటు కాకుండా పోతాడు. ఏమన్నా అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? కానీ ఇక్కడ చెప్పబడిన ఈ కందాకే రాణి దగ్గర ఉన్న మంత్రి అట్టంటోడు కాదు, పిరికి పంద కాదు, గుండె లేనోడు కాదు. నీకు తెలుసా, అంతకుముందు ఐథియోపియాలో క్రైస్తవ్యం లేదు. నాకు తెలిసి ఇతడు వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా ప్రభావితమైంది. ఇప్పుడు మీరు నెట్లో సెర్చ్ చేసి చూడండి, ఇథియోపియా క్రైస్తవ దేశంగా ఉంది. అంటే మెజారిటీ క్రిస్టియన్ ఉన్న దేశం ఇథియోపియా. చూడండి, ఇది సెలబ్రిటీ అంటే, ఇది మార్గదర్శకుడు అంటే, ఇది ధైర్యం అంటే, ఇది నిజాయితీ అంటే, ఇది యథార్థత అంటే. జనాల దయ కోసం, దాక్షిణ్యం కోసం ఒంగొంగి దండాలు పెట్టి వాళ్ళ భజనల కోసం వేషాలు వేసుకొని తిరిగితే అదే గొప్పతనం. కొంతమంది అట్లాంటి వాళ్ళని నేను చూశాను, అందుకని చెప్తున్నాను. నేను ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను నమ్మిన విశ్వాసాన్ని గంభీరంగా ప్రకటించగల దమ్ము నాకుంది అనేవాడిని దేవుడు నిలబెడతాడు. పిరిగి పందలు జనాల దయా దాక్షిణ్యాల కోసం సత్యాన్ని నమ్మి కూడా దాన్ని అమ్మే టైపోళ్ళు పక్కకి నెట్టబడతారు. వాళ్ళని దేవుడు లక్ష్య పెట్టడు. వాళ్ళు ఎన్ని తిప్పలు పడ్డా సరే వాళ్ళకి దక్కదు 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 పక్కా చెప్తా. కానీ ఇతడు అలాంటోడు కాదు. ఇతడు రెండు విషయాలు చెప్పాను. నంబర్ 1 సత్యాన్వేషి, నంబర్ 2 రాజీ పడని వ్యక్తి, నంబర్ 3 మూడవది సత్యదేవుణ్ణి వెతికే దానిలో ఆయన ఎంత సాహసం చేశాడంటే తన దేశాన్ని వదిలిపెట్టి పక్క దేశాలను కూడా పరిశీలించేంత స్థాయికి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి ఈ ఐథియోపియా మంత్రి ఒక్క యెరూషలేములో ఉన్న దేవుడి గురించే కాదు, నాకు తెలిసి ఆ తరములో ఆ సమయములో చుట్టుపక్కల దేశాల్లో ఎవరెవరు ఏ విశ్వాసాన్ని ఫాలో అవుతున్నారో కూడా నాకు తెలిసి పరిశీలించి ఉండాలి. అలా పరిశీలన చేసిన తర్వాత బెటర్ ఏంటి అంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా. ఎందుకంటే మిగిలిన ఏ మత విశ్వాసాల్లో చెప్పబడని సంగతులు ఇదిగో వీళ్ళ దగ్గర దొరికాయి. ఒక దేవుడు అన్నిటికీ ఆరంభకుడు, దేవుడే అన్నిటి ప్రారంభకుడు. ఏది ఎలా చేశాడు, ఎప్పుడు చేశాడు, ఎందుకు చేశాడు, కారణం ఏంటి, మొత్తం వివరణాత్మకంగా ఆది కాండం నుంచి మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన పుస్తకాలన్నిట బోలెడంతా అటు సృష్టి రహస్యాలు ఉంటాయి. అలాగే మనుషులను దేవుడు, మానవ జాతి ఆవిర్భావం, అంతకుముందు ఏమున్నాయి,
మానవ జాతి ఎలా ఉనికిలోకి వచ్చింది, తర్వాత ఏమేం జరిగినా ఇవన్నీ కూడా వాస్తవాలు అనిపించినాయి అతనికి. అందుకే మిగిలినవి పరిశీలించాడు, ఇది కూడా పరిశీలించాడు, తను ఫాలో అవుతున్నది పరిశీలించాడు. అన్నిటినీ పరిశీలించి ఇది మేలైనది అని దాన్ని గట్టిగా చేపట్టాడు. రాజీ పడని వ్యక్తి మొదటి సంగతి. రెండవది సత్యాన్వేషణ జరిగించిన వాడు. మూడవది సత్యం దొరికినప్పుడు దాన్ని స్వతంత్రించుకోవటానికి, దాన్ని సాధించుకోవటానికి ఎంత రిస్క్ అయినా చేసే టైప్ ఇతడు. సోమరి కాదు, కష్టజీవి. ఒక మంత్రి స్థాయి వ్యక్తికి అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏంటంటే, ఒక మంత్రి స్థాయి వ్యక్తికి బోల్డ్ అంత బిజీ షెడ్యూల్స్ ఉంటాయి, బోల్డ్ అన్ని పనులు ఉంటాయి, రాజ్యంలో చక్కబెట్టాల్సిన విధి విధానాలు చాలా ఉంటాయి. మరి అప్పట్లో రథం ప్రయాణం, ఫ్లైట్లు, రాకెట్లు, ఏమంటే ఇప్పుడు రాకెట్ను కూడా కనిపెడుతున్నారంట, ఇంకో టైపు ఫ్లైట్ని, రాకెట్ టైప్ ఫ్లైట్ని. అంటే 8 గంటలు ఇక్కడ నుంచి అమెరికాకి ప్రయాణం చేయాలంటే దాదాపు 8 నుంచి 12 గంటలు, 16 గంటలు ఆ పైనే ప్రయాణం చేసేటువంటి వాహనాలు ఉంటాయి. అక్కడికి ఉంటాయి. అట్లా కాకుండా 1 అవర్లో ఇక్కడ నుంచి అమెరికాకి పోయేంత స్పీడ్గా ఉండే వాహనాలు కనిపెట్టాలని ట్రై చేస్తున్నారంట. ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్పీడ్ రైళ్లను కనిపెట్టారు, అలాగే స్పీడ్ ఏరోప్లేన్స్ని కనిపెట్టారు. ఇంకా స్పీడ్, ఇంకా నా దృష్టిలో అది రాకెట్తో సమానం అన్నమాట. సయ్యమని వెళ్ళిపోవటం. అప్పుడు ఏం లేవు, ఎటు పోయినా రథం మీద పోవాలి. రథం మీద పోవాలంటే నడుములు కదబడతాయి. ఇప్పుడు కార్లలో మెత్తగా పోయే కార్లే పల్లెటూరు రోడ్లలో పోయి గుంటలో పోయామంటే నడుములు సర్దుకుంటాయి. ఒక 100 కిలోమీటర్ల జర్నీ చేస్తే. అచ్చంగా గుర్రాలు, రథము, ఇనప రథాలు ఉంటాయి, ఇనప గానులతో గతుకులు రోడ్లలో ఎత్తేస్తాయి, నడుములు దెబ్బతింటాయి. అయినా సరే రిస్క్ చేశాడు. ఐథియోపియా నుండి యెరూషలేము వెళ్ళి యెరూషలేములో ఉన్న ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాను ఆరాధించి వచ్చేవాడు. అక్కడ దేవాలయాన్ని దర్శించి అక్కడ ఏమన్నా ఉంటే కొనుక్కొచ్చుకునేవాడు. అలా కనెక్ట్ అయ్యాడు. మూడవది ఏంటి? మొదటిది చెప్పండి. రెండవది రాజీ పడని వ్యక్తి. సత్యమో అబద్ధమో మన మతం మనకు కావాలి అబ్బా, వేరే మతాలు మనకెందుకని రాజీ పడేవాడు కాదు అబద్ధంతో. ఈ రాజీ పడే బతుకులు రాజీ పడ్డట్టే ఉంటాయి. నేను రాజీ పడలా. నాదేందో వెతుక్కున్నా, చదువుకున్నా, తెలుసుకున్నా. నేను సేవించిన వాళ్ళందరూ కూడా నా వంటి బలహీనలని గుర్తుపట్టా. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములని అరిషడ్ వర్గాలకు వాళ్ళంతా బానిసలైపోయారు. నాకు వాళ్ళకి అట్టే తేడా లేదని అర్థం చేసుకున్నా. రెండవది, నా పాప విమోచనార్థమే వాళ్ళు ఏమీ చేయలేదు. వాళ్ళ కత్తులేందో వాళ్ళ కరాటీలేందో, వాళ్ళ యుద్ధాలేందో, వాళ్ళ భార్యలేందో, వాళ్ళ పిల్లలేందో, వాళ్ళ రాజ్యాలేందో, వాళ్ళ పరిపాలనలేందో తప్ప నా కోసం వాళ్ళు ఏం చేసినట్టు లేదు. కానీ నేను ఇప్పుడు సేవిస్తున్న యేసు ప్రభు సృష్టికర్త అనడానికి తగిన క్వాలిటీస్ ఉన్నాయి. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములను అరిషడ్ వర్గాలను జయించిన వాడు, ఆ జన్మ బ్రహ్మచారి, పరిశుద్ధుడు, పరిపూర్ణుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, పాపము లేనివాడు. అంతేకాదు నా పాపములను తన మీద వేసుకొని నా పాపములకు ప్రతిగా ప్రాణం పెట్టి తిరిగి లేచినవాడు, సర్వలోక రక్షకుడు యేసు అని నేను తెలుసుకున్నప్పుడు, నేను గతంలో నా పితరులు ఫాలో అయిన విశ్వాసంలో ఉండడానికి ఇష్టపడలా. ఇంకా చెప్పాలంటే నా తండ్రి దాదాపు 70 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు ఆయనకి నేను సత్యం చెప్పాను, సువార్త చెప్పాను. మా నాన్న ఎంత గొప్ప మనిషి అంటే, అరే నా వయసు 70 ఏళ్ళు, నీకు మహా ఉంటే 20-21 సంవత్సరం ఉంటాయేమో, నువ్వు నాకు చెప్పేది ఏందిరా వెధవాయ్, నోరు మూసుకొని పోవాయ్ అనొచ్చు. కానీ అనలా. నేను చెప్పిన లాజిక్తో ఆయన ఆలోచనలో పడ్డాడు. నానా దేవుడు అంటే ఇది, దేవుని పవిత్రత ఇది, పరిపూర్ణత ఇది, దేవుని త్యాగం ఇది, దేవుని నమ్మకత్వం ఇది, దేవుని మంచితనం ఇది, దేవుని ప్రేమ ఇది. ఇదిగో ఈయన చూడు, ఈయన జీవితం చూడు, ఇలా ఉంది. మరి ఈ టైపులో మన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒకళ్ళని చూపించు నాకు అంటే ఆయన ఆలోచించాడు. కరెక్టే, నువ్వు చెప్పిన విషయాలు మన వాళ్ళలో ఈ క్వాలిటీస్ అయితే లేవు. మరి లేనప్పుడు మరి అక్కడే కూర్చోవటంలో అజ్ఞానం ఉంది కదా. మరి అవి ఉన్నవాడు సత్యవంతుడు కదా, అవి ఉన్నవాడు దేవుడు కదా, మరి ఎందుకు రాజీపడి బతకాలి నానా? అందుకే నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది బాప్తిస్మం పొందాను. అంటే నువ్వు చెప్పిన మాటలను బట్టి నేను కూడా ఆలోచించాను. అంతేకాదు నా తండ్రి ఆయన దర్శనం కూడా చూశాడు. ప్రభు దర్శనం చాలాసార్లు మీకు చెప్పాను. ఈ 2 కార్యాలను చూసి పూర్తిగా ఆయన కూడా దేవునికి కనెక్ట్ అయ్యి ఆయన కూడా బాప్తిస్మం పొందాడు. 70 ఏళ్ల ప్రాయంలో రక్షణ పొందాడండి మా తండ్రి. ఆయన కూడా రాజీ పడని వ్యక్తి.
ఏదో ఒకట్లయ్యా, మనం ఎప్పటి నుంచి వచ్చామో, ఎప్పటి నుంచి మొదలు పెట్టామో, ఇందులోనే చచ్చిపోదాం లేయా అన్లా నాన్న, దానిలో లాజిక్ లేదు నాన్న. గుడ్డితనం ఉంది, అజ్ఞానం ఉంది. దాన్ని నమ్మితే మనం బ్రతుకంతా వేదన సంగతి తర్వాత నిత్య నరకానికి వెళ్ళే ప్రమాదం ఉంది. నిత్య జీవానికి వెళ్ళాలంటే మాత్రం నిత్య జీవ మార్గం చూపింది యేసు ప్రభువే అని చెప్పినప్పుడు నా తండ్రి కూడా లోబడ్డాడు. నేను రాజీ పట్టడానికి ఇష్టపడలా. అలాగే ఆయన కూడా, కందాకేరాణి దగ్గర ఉన్న మంత్రి కూడా రాజీ పడలా. మూడవది ఏం చెప్పాను? రిస్క్ చేసే వ్యక్తి. ఇది సత్యం అన్నప్పుడు ఆ సత్యాన్నే నేను ఫాలో అవ్వాలి. దానికోసం నా వాళ్ళు నన్ను ద్వేషించినా నేను ఇష్టపడతా, నా మంత్రి పదవి పోయినా నేను ఇష్టపడతా, నా ప్రజలు నన్ను ఎగతాళి చేసినా నేను ఇష్టపడతా. నేను ఒక సెలబ్రిటీని, అది పోయినా, ఆ హోదా పోయినా నేను ఇష్టపడతా. అంతేకాదు, నేను తెలుసుకున్న దేవుణ్ణి కలుసుకోవడానికి నేను ఇన్ని మైళ్ళు ప్రయాణం చేయాలి, అయినా రిస్క్ చేస్తా. చూడండి, తన ఘనతని బలిపీఠం మీద పెట్టడానికి రిస్క్ చేశాడు. తన గొప్పదనాన్ని, తనకి ఉన్న ఆధిక్యతని కోల్పోవడానికి రిస్క్ చేయడానికి ఇష్టపడ్డాడు. అంతేకాదు, వందల మైళ్ళు జర్నీ చేయడానికి కూడా ఇష్టపడ్డాడు. అంటే రిస్క్ చేసే మనసు మనకి మాదిరి ఇస్తున్నాడు. రిస్క్ చేయాలి నాన్న. సత్యం అన్నది బహు దూరముగాను లోతుగాను ఉన్నది, దాన్ని పరిశీలించి కనుగొనగలవాడెవడు అన్నది వాక్యం. అలా రిస్క్ చేసేటువంటి వ్యక్తి ఈ కందాకేరాణి దగ్గర ఉన్న మంత్రి. అంతేకాదు గ్రంథాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కొని సంకలో పెట్టి తిరిగే రకం కాదు, చదివే రకం, ధ్యానించే రకం. చాలా మంది బైబిల్ చేతిలో పట్టుకొని తిరుగుతారు, కానీ బైబిల్లో ఉన్న వాక్యాలను చదవరు, బైబిల్లో ఉన్న విషయాలు చదవరు. నువ్వు నమ్ముకొని ఎన్ని సంవత్సరాలు అయింది అంటే, నేను నమ్ముకొని ఇప్పుడేడా 10 ఏళ్ళు 12 ఏళ్ళు అని ముచ్చటైతే చెప్తారు. బైబిల్ ఎన్నిసార్లు చదివావంటే ఒక్కసారి కూడా పూర్తిగా చదవలేదని చెప్తారు కొంతమంది సిగ్గులేని జీవితాలు. మిమ్మల్ని కాదులేండి, చదవని వాళ్ళని అంటున్నాను నేను. చదువు వచ్చిన సోమవారులు ఉంటారు కొంతమంది. చదువు రాని వాళ్ళ సంగతి వదిలేయండి. చదువు వచ్చిన సోమవారులు ఉంటారు. లోక చెత్తంతా చదువుతారు. న్యూస్ పేపర్ ఇస్తే మొత్తం చదివి దరి పేజీ అడ్రస్ డేట్తో సహా చదువుతారు. ఏడాడి చెత్తంతా. పరిశుద్ధ గ్రంథం చేతిలో పెట్టుకొని దాన్ని చదవరు. కానీ ఇతడు అలాంటోడు కాదు. గ్రంథం చేతిలో ఉండగానే సరికాదు, గ్రంథంలో చెప్పబడిన విషయాలేంటి, అవి ఎలా నెరవేరాయి, ఎలా జరిగాయి, ఎలా జరుగుతున్నాయి, జరగబోతున్నవి ఏంటి. ఏమంటే 3 ఉన్నాయి బైబిల్లో. భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సంబంధించిన సమాచారం 3 బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. వర్తమానంలో జరిగిందేంటో, భూతకాలంలో జరుగుతున్నదేంటో, భవిష్యత్తులో జరగబోతున్నదేందో ఈ 3 మనకు చెప్తాడు. ఆదికాండం జరిగిపోయిన కాలం, అలాగే బైబిల్ గ్రంథంలో పత్రిక పాఠాలు జరుగుతున్న కాలానికి ఉపయోగపడతాయి. ప్రకటన గ్రంథం భవిష్యత్తు సంభవాలను సూచిస్తుంది. 3 ఉన్నాయి. నీ చేతిలో గ్రంథం ఉన్నప్పుడు చదవాలిగా, పాస్టర్లు కూడా తెలుసుకోవాలి. నువ్వే సరిగా పరిశుద్ధ గ్రంథం ధ్యానం చేయనప్పుడు అందులోని విషయాలు విశ్వాసులకు ఏం బోధిస్తావు సోమరి? వాక్యాన్ని చదవాలి కదా సోమరి. రోజు 1 అధ్యాయం 2 అధ్యాయాలు చదివి సర్దుకుంటావా సోమరి? నువ్వే కనీసం బైబిల్ 2-3 సార్లు చదివి, అబ్బో చాలాసార్లు చదివానని భుజాలు ఎగరేస్తూ ఉంటావా సోమరి? చదవాలి, తినాలి. గతంలో ఏం జరిగింది, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, 3 కాలాలకు సంబంధించిన సమాచారం గ్రంథంలో ఉంది. నేను చదువుకోవాలి, తెలుసుకోవాలి, పరిశీలించాలి, నేర్చుకోవాలి. అన్ని విషయాలు గ్రహించి బిడ్డలకు కూడా గ్రహింపు కలిగించాలి అనే మైండ్ దైవజనుడు అనే వాడికి ఉండాలి, దైవజనురాలు అనే ఆమెకు ఉండాలి. ఏదో పైన 4 మాటలు తెలుసుకొని 4 మాటలే పాడిందే పాట అన్నట్టుగా పాడదాం అనుకోవద్దు. ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చదువు రానివాడైతే ఈరోజు సెల్ ఫోన్లో బైబిల్ చదివేది వచ్చింది. నీకేం చాకిరా, వినటానికి ఏం మాయ రోగం? చదవటం తీసేయి, చదువు రాదు, వినటానికి వినొచ్చుగా, జేబులో పెట్టుకో. నువ్వు ఎటు పోతున్నా, ఎటు వచ్చినా, నువ్వు మౌనంగా కూర్చున్నా సరే, మొత్తం మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని మొదలుపెట్టి నీట్గా చదువుతాడు. ఏం మాయరోగం? వినొచ్చుగా, వినాలి. వాక్యం వినకపోతే ఎట్లా బలపడతావు విశ్వాసి? నువ్వు ఎట్లా బాగుపడతావు? దేవుని మాటలు మనల్ని జ్ఞానవంతులుగా చేయటమే కాదు, మన రోగాలను స్వస్థపరుస్తాయి. కష్టకాలంలో ఇరుకున పడ్డప్పుడు ఎలా ఇరుకు నుంచి బయటపడాలో కూడా జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ఉండి నిత్య జీవానికి చేరడానికి కావలసిన మార్గాలను ఉపదేశిస్తాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అన్నాడు భక్తుడు. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగుతుంది అన్నాడు భక్తుడు. 1000 కొలది వెండి బంగారు కంటే
నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు అన్నాడు భక్తుడు. ఈ విధంగా ఎన్ని మాటలు ఉన్నాయి? ఇవన్నీ వట్టి మాటలా? ఇదిగో నా కుమారుడా, నా మాటలను నీ హృదయమందు భద్రం చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అని చెప్పాడే. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దానిని దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఏది చేసినా సఫలమైద్దని చెప్పాడే. ఇన్ని వచనాలు ఉన్నాయి. లేఖనం చదువుట ద్వారా, లేఖనాన్ని ధ్యానించుట ద్వారా, వాక్యాన్ని అన్వేషించుట ద్వారా, పరిశీలించుట ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన జ్ఞానం అబ్బిద్ది. ఇది మొదటిది. రాసుకో, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలములకు సంబంధించిన జ్ఞానం అబ్బుద్ది. ఏం జరిగిందో తెలిసిద్ది, గతంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలిసిద్ది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా తెలిసిద్ది బైబిల్ చదివితే. ఇది మొదటి సంగతి. రెండవది, దేవుని వాక్యాన్ని ధ్యానించుట ద్వారా సభ్య సమాజంలో కానీ, కుటుంబంలో కానీ, వ్యక్తుల మధ్యలో కానీ, దేవుని ఎదుట కానీ, సంఘం ఎదుట కానీ, సైతాను దగ్గర కానీ మనం ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో ఆ జ్ఞానం కూడా బిద్ది వాక్యం చదివితే. వాక్యం సంకలో పెట్టుకొని తిరిగితే కాదు, తల కింద పెట్టుకొని నిద్రపోతే కాదు. కొంతమంది దయ్యాల దగ్గరికి రావని తల కింద పెట్టుకొని నిద్రపోతారు. ఎందుకు రావు బ్రహ్మాండంగా వస్తాయి. అందులో ఉన్న వాక్యాన్ని నీ హృదయంలోకి తీసుకొని ఆ వాక్యం చొప్పున దయ్యాన్ని గద్దిస్తే అడ్రస్ లేకుండా పోయింది. అరే, వాక్యాన్ని తల కింద పెట్టుకుంటేవి, చదవకపోతుంటివి, ఎట్ట బాగుపడతావు నువ్వు? మొట్టమొదటిది, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సంబంధించిన జ్ఞానం అబ్బిది వాక్యాన్ని ధ్యానం చేస్తే. రెండవది, ప్రస్తుత సమకాలీన సమాజంలో ఎలా బతకాలో, మనుషులతో ఎలా వ్యవహరించాలో, ఫ్యామిలీలో ఎలా వ్యవహరించాలో, అన్ని జనులతో ఎలా వ్యవహరించాలో, సైతాను గాడితో ఎలా ఆడుకోవాలో, దేవుని ముందు ఎలా ప్రవర్తించాలో మొదలైన జ్ఞానం అబ్బుద్దిరా తల్లి. బైబిల్ చదివితే నాయనా, నేను చెప్పేది అర్థమవుతుందా? ఇంత తేటగా చెప్పిన అర్థం కాకపోతే మెంటల్ హాస్పిటల్లో చూపించుకోవాల్సింది. మనం చేయగలిగింది ఏం లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకసారి చెప్పండి గట్టిగా, ఇంకోసారి చెప్పు. అది లైవ్లో ఉన్నవాళ్ళు, జూమ్లో ఉన్నవాళ్ళు కూడా ఏనండి. మూడవ లాభం చెప్తున్నాను. నా కుమారుడా, నా మాటలను నీ హృదయమందు భద్రము చేసుకొనుము, దొరికిన వారికి అవి జీవము, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యం అన్నాడు వాక్యం వలన. ఏడుందా మాట? సామెతల్లో ఉంది. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 20వ వచనం. అది, నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకునుము, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఏది ఆరోగ్యం ఇచ్చేది? నీ మాటలో స్వస్థతున్నది, అది ఏ నా రోగము తొలగించుచున్నది. మాటతోనే చక్క చేసినవా, సర్వశక్తి కలిగినవో దేవా. ఏముంది? దేవుని మాటలో స్వస్థత ఉంది. ఆ మాటను లోపలికి తీసుకున్నప్పుడు ఆరోగ్యం, సర్వ శరీరానికి ఆరోగ్యం, ఎముకలకు జీవం, సత్తువ. సంకలో పెట్టుకొని తిరిగితే ఏమొచ్చిద్ది? ఎక్కువసార్లు పెట్టుకుంటే ఎలర్జీ వచ్చింది తప్ప ఏం రాదు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఇంకంత మించి ఏం రాదు. సంకలో కాదు, అది నీ గుండెల్లోకి ఎక్కాలి, హృదయంలోకి వెళ్ళాలి వాక్యం. మూడవది, సర్వ శరీరమునకు ఆరోగ్యము మరియు జీవం. నాలుగవది, దేవుని వాక్యాన్ని ధ్యానించినవాడు. దేవుని వాక్యాన్ని ధ్యానించినవాడు ఏది చేసినా వాక్య ప్రకారం చేస్తాడు. ఏది దేవునికి ప్రార్థన చేసినా వాక్యాన్ని అనుసరించే చేస్తాడు. గనుక అతడు చేసే పని సఫలమైద్ది, చేసే ప్రార్థన సఫలమైద్ది. అది రహస్యం. స్తోత్రం. ఏం చెప్పాను? వాక్యాన్ని ఎరిగినవాడు బ్రతికే బ్రతుకు వాక్యానుసారంగా బ్రతుకుతాడు. ఏదన్నా చేసినా కూడా వాక్య ప్రకారం చేస్తాడు. ఏదన్నా దేవుణ్ణి అడిగినా కూడా వాక్య ప్రకారం అడుగుతాడు. ఒక భార్య ఉంది, ప్రభా కనికరించు తండ్రి, నాకు ఇంకొక భార్యను దయచేయి తండ్రి అనడు. ఎందుకు? వాక్యం తెలుసు కాబట్టి. ఏం తెలుసు? వాక్యం తెలుసు. తెలిసినోడు ఏమడుగుతాడండి? నాకు ఒక భార్యని ఇచ్చావు స్తోత్రం అంటాడు, కానీ నాకు ఇంకొక భార్యని ఇమ్ము తండ్రి అనడు. అట్లా ఏది చేసినా వాక్యానుసారంగా చేస్తాడు. వాక్య వ్యతిరేకమైన ప్రార్థనలో, నా శత్రువుని నాశనం చేయి తండ్రి, వాడి వ్యాపారం సర్వనాశనం అయిపోవాలి తండ్రి అనడు. నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు, నీ శత్రువుని ప్రేమించు అనే మాటలు వానికి తెలుసు కాబట్టి అలాంటి ప్రార్థనలు చేయడు.
కాబట్టి అతడు ఏది ప్రార్థించినా వాక్యానుసారంగా ప్రార్థిస్తాడు గనుక వాక్య పరిధిలో ఉన్న ప్రతి ప్రార్థన ఆమోదించబడిద్ది, అంగీకరించబడిద్ది, జవాబు పొందుకుంటుంది. వాస్తవం ఇది. యేసు ప్రభు ఒక సూపర్ వాగ్దానం ఇచ్చాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అడగండి, నేను చేస్తాను అన్నాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, నేను ఇస్తానన్నాడు. ఎందుకు అంత ధైర్యంగా ఇస్తానని చెప్పాడు తెలుసా? మీ యందు నా మాటలు ఉన్నప్పుడు మీరు ఏది అడిగినా ఆ మాటల్లోనే అడుగుతారు, కానీ వాటిని మించి అడగరు. నా మాటలు మీలో లేవనుకో, ఎక్కడెక్కడ తిక్కలే అని అడుగుతారు. అట్లా కాకుండా నా మాటలు మీలో ఉన్నాయి అనుకో, ఆ మాటల పరిధిలో అడుగుతారు. కాబట్టి అది ఏదైనా సరే నేను చేసేస్తా. సూపరం. కాబట్టి మూడోది ఏం చెప్పాను? స్వస్థత ఉంది. నాలుగోది ఏం చెప్పాను? సఫలత ఉంది. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని. ఏమండి ఏమండి, వాక్యాన్ని గురించే రాశాడు. అన్ని వేళలందును అందించేవు జ్ఞానము, అన్ని వేళలందును అందించేవు జ్ఞానము, నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగాని. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. అయిపోయిందా? కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయము. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమా వేలాలేని నిధి నీవే. కడగళ్ళల్లో శాంతి అంటే కష్టాలలో ఉన్నప్పుడు దేవుని వాక్యం మనల్ని ఆదరిస్తుంది. ఏమంటే వాక్యాన్ని చదివి వాక్యాన్ని గుండెల్లో పెట్టుకునే వాళ్ళకి అంతం కూడా ఆనందమయంగా ఉంటుంది అన్నాడు. అన్ని వేళలందును అందించేవు జ్ఞానం, నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగుద్ది నిశ్చయంగా. సంకలో పెట్టుకొని తిరిగినోడికి ఇందాక నేను చెప్పింది వచ్చింది. ఎక్కువ సార్లు పెట్టుకొని తిరిగితే ధ్యానించాలి. ఏం కావాలి? ధ్యానం ధ్యానం ధ్యానం. నేనెవ్వరో తెలిపి నాదు జీవితమే మార్చి, నేనెవ్వరో తెలిపి నాదు జీవితమే మార్చి, స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. నేను పిచ్చి పట్టించాడు ఈ పుస్తకం. ఇంట్లో అరమార్లో పెట్టి రోజు దండం పెట్టమని ఇచ్చాడా? ఏమండి కొంతమంది దాన్ని తీసి చదవరు, రోజు దానికి దండం పెట్టుకుంటుంటారు. అది ఉన్నకెళ్ళి కాళ్ళు కూడా పెట్టరు. వాక్యం అని దేవునికి స్తోత్రం. వాక్యాన్ని అంత గౌరవించుతావు, అంతసేటు పూజిస్తావు, అంత మెచ్చుకుంటావు, అంత జాగ్రత్త తీసుకుంటావు. ఒట్టిగా చూసుకుంటే ఏం ప్రయోజనం? అందులో లోపల ఆ వాక్యం లోపలికి చూడాలి కదా. ఆ వాక్యం అరమరలో కాదు, నీ గుండెల్లోకి చేరాలి. అప్పుడు నీ జీవితంలో మార్పు వచ్చేది. నీ జీవితంలో పరిస్థితులు మార్చబడేది అప్పుడు మార్చబడతాయి. ఆ గ్రంథం గుండెల్లోకి వచ్చినప్పుడు. ఏమమ్మా వింటున్నారా నాయనలారా, అమ్మలారా, ఎలారా? స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. 4 చెప్పాను వాక్య ప్రయోజనాలు. మొట్టమొదటిది ఏంటి? ఎవరి గుర్తుందిరా బాబా, నువ్వు ఏదో చెబుతుంటావు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఏం జరిగిందో, జరుగుతుందో, జరగబోతుందో తెలుస్తుంది. ఆ జ్ఞానం అబ్బిద్ది. ఎట్టా మరిసిపోతే అంత దారుణంగా
ఇప్పుడే చెబితేనే అప్పుడే నోరెళ్ళ పెట్టారు. ఏం చెప్పానంటే ఏదో చెప్పినట్టున్నామని. రెండవది, సమాజంలో ఎట్ట బతకాలో, కుటుంబంలో ఎట్ట బతకాలో, సంఘంలో ఎట్ట బతకాలో, దేవుడితో ఎట్ట బతకాలో, దెయ్యంగాడితో ఎట్ట ఆడుకోవాలో ఆ జ్ఞానం అంతా వాక్యమే నేర్పిద్ది నీకు. వెర్రిమొహమా, తెలుసుకో. ఏమండి, కొంతమంది దేవుని కంటే దెయ్యాన్ని ఎక్కువ నమ్ముతుంటారు. నేను చెబుతాను, వాక్యం లేని వాళ్ళకి అట్లా ఉంటుంది. వాక్యం ఉన్నోళ్ళు దాన్ని లెక్క కూడా చేయరు, ఆడుకుంటారు, దెయ్యంతో ఆడుకుంటారు. వాక్యం ఉన్నోళ్ళు. వాక్యం లేని వాళ్ళతో దెయ్యం ఆడుకుంటుంది. ఆ మాట బైబిల్లోనే ఉంది. ఏమనుందో తెలుసా? అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత నీరు లేని చోట్లల్లా వెదగుచు తనకు విశ్రాంతి దొరకనందున తను విడిచి వచ్చిన ఇల్లు బాగుగా ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంటనే కాపురం ఉండునని ఉంది. తెలుసుగా ఈ మాట ఉందని బైబిల్లో. ఎంతమంది సతికారో ఏమో మరి. ఎంతమంది చదివారు? నేను కూడా చదివిచ్చా చాలాసార్లు. దెయ్యం నీరు లేని చోట్ల తిరగటం ఏంది? నీరు లేని చోట్లెల్లా వెదగొచ్చు అన్నాడు. నీరు లేని చోట్ల దెయ్యం తిరగటం ఏంది? మరి గెరాసెనీయుల దేశంలో దెయ్యాలు పట్టినోడు అళ్ళు ఉన్న దెయ్యాలు పందుల్లోకి పోయి, ఆ పందులు ఎందులోకి పోయినాయి? మరి దెయ్యాలు నీళ్ళలోకి బావా? మరి అదేంది నీరు లేని చోట్లెల్లా వెదగొచ్చు? లూకాసు వార్త 11లో చూడండి ఒకసారి, మీకు మళ్ళీ ఏడుందని డౌట్. 24వ వచనం చూడు, లూకాసు వార్త 11వ అధ్యాయం 24వ వచనం. చదువు. అపవిత్రాత్మ యొక్క మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండు. అది నీరు లేని చోట్ల తిరుగుచుండును. నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. అమ్మ, దెయ్యానికి భయపడే వారలారా, నిద్రలో కూడా గదవరే చూడు. మీ దెయ్యం వీళ్ళని వదిలిపోవాలని వీళ్ళు బానీరు. దెయ్యం వెళ్తావా? ఏం వెళ్తాలి? ఉండు నాతోనే ఉండు, నన్ను వదిలిపెట్టి వెళ్తే బాగలేదు, ఉండు. నేను వాళ్ళకి టైటిల్ పెట్టే దెయ్యం మొహోళ్ళని. ఏది మరి పద్దాకలేదు, చతుర అయింది. స్పష్టంగా ఇక్కడ రాసుంది. ఎక్కడ దేవులాడుతుంది? అది ఎక్కడ తిరుగుతుంది? నీరు లేని చోట్ల అంట. మరి అట్లయితే గెరాసెనీయుల దేశం, అదే లూకాసు వార్త 8:26 కిందికి చదివితే ఆ మంద ప్రపాతం నుండి సముద్రంలోనికి వడిగా పోయి ఊపిరి తిరగక చచ్చినని రాస్తుంది. మరి దెయ్యాలు ఎందులో తీసుకెళ్ళినాయి? పందుల్ని నీళ్ళలోకి తీసుకెళ్ళినాయని రాస్తుందండి అక్కడ. యేసుప్రభుని అడిగినాయి, వీళ్ళలోంచి మమ్మల్ని బయటికి పంపిస్తే మమ్మల్ని ఆ పందుల్లోకి పోనీయ్యా అని అడిగితే, సరే తగలబడండి అన్నాడు. పొండి అన్నాడు. ఆ పందుల్లోకి పోయి ఆ మందం తీసుకొని ఆవుతున్న సముద్రంలో పోయి అక్కడ తెచ్చి అక్కడ ఊపిరి తిరగక ఆ పందులు చంపిల్ని నీళ్ళలోకి పోయినట్టుంది అక్కడ. అంటే ఇక్కడ నీరు అని చెప్పబడింది నిజంగా అక్షరార్థంగా ఈ నీళ్లు కాదు, వాక్యం అనే నీరు. ఏం నీరు? వాక్యం అనే నీరు. విత్తినది ఒకరు, నీరు పోసింది. సువార్త వాక్యపు విత్తనాలు జల్లి కొంతమంది సువార్త చెప్పి ఆత్మల్ని రక్షిస్తే, అలా రక్షింపబడ్డ వాళ్ళు సంఘంలో చేరిస్తే మళ్ళీ వాక్యం అనే నీళ్లు పోసి వాళ్ళని పెంచారు. ఎరువువే. ఈ పాట ఐడియా ఉంది కదా, పాడే అవసరం ఏముంది మరి? స్తోత్రం. నీరు లేని చోట్లెల్లా తిరుగుచుండును దయ్యం అంటే వాక్యము లేని దగ్గర తిరిగిద్ది. దయ్యం ఎవరిని ఆడుకుంటుందో తెలుసా? వాక్యం తెలియని వాళ్ళని ఆడుకుంటుంది. మంత్రాలు ఎవరి మీద పనిచేస్తాయో తెలుసా? వాక్యము ఎవరిలో ఉండదో వాళ్ళ మీద పనిచేస్తాయి. కొంతమంది తెంపు లేకుండా వస్తారు చర్చికి, రాత్రి మగళ్ళు వస్తారు పెద్ద బైబిల్ సంఖలో పెట్టి తెల్ల చీర కట్టి, కానీ కూర్చున్న కాడ నుంచి ఆమె ఏం చీర కట్టింది, ఏమే రైకి కట్టింది, ఆ ముక్కు ఏం పెట్టింది, ఏమో చెవికి ఏం పెట్టింది, మెళ్ళ ఏం వేసింది, ఈ దరిద్రాలే తప్ప అది ఏం చెబుతున్నాడు, వాడి స్వాప్ ఏంది, అది మనకేమైనా ఉపయోగపడిద్దా, మాటలు వినాలి కదా, అది వాక్యం కదా అని మైండ్లోకి వాక్యాన్ని పోనీరు కొంతమంది దరిద్రులు. మిమ్మల్ని కాదు, ఆ దరిద్రులు అంటున్నాను నేను. ఎందుకు దరిద్రులు అన్నానంటే వాక్యం నిర్లక్ష్యం చేస్తే మరి వాక్య విషయంలో దరిద్రులే కదా. పేదవారు, దరిద్రులు అంటే పేదవారు అని అర్థం. ఇటుకోవాకండి నన్ను. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని బానీరు కూర్చున్న కాడి నుంచి. కొంతమంది అట్లా, కొంతమంది పక్కన వాళ్ళని చూస్తారు, చీర బాగుంది, ఎంత అయింది, మళ్ళీ నేను హల్లెలూయా అనగానే హల్లెలూయా, చెవులు కూడా బాగుండే, బంగారం రేట్ ఎట్టుంది ఇప్పుడు, రేట్ పెరిగిందా తగ్గిందా? అంటే సోది ముచ్చట్లు పెట్టేవాళ్ళ దగ్గర వాక్యం ఉంటుందా? వాక్యం లేని వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారు? నీరు లేని చోట్ల దయ్యం వెతికిద్దట. అది నీరు లేని చోట్ల తిరిగిద్దట. దేవుని వాక్యం ఏం చెబుతుందండి?
అన్ని నామముల కన్నా ఆయన నామము పైనామము. అవునా? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత అన్నిటి మీదను మరియు శక్తుల మీదను దూతల మీదను అధికారం పొందాడని ఉంది. ఆయన నామానికి దయ్యాలు గడగడగడగడ వణికినాయని ఉంది. ఆయనకే కాదు, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనకు కూడా దయ్యాలు లోబడతాయని ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచిన మనం కూడా దయ్యాలను వెళ్ళగొడతామని ఉంది. అంతేగాని దయ్యాన్ని చూసి మనం దడుచుకొని దడిలో పడతామని లేదు. అక్కాయ్ ఇనక్కాయ్ నీకు దండం పెడతా ఇనక్కాయ్, ఎందుకు నా ప్రాణం తీస్తావు? నా దగ్గరకు వచ్చి దయ్యాలు ముచ్చట్లు చెబితే మా చిరాకు నాకు. నా దగ్గరకు వచ్చి దయ్యాలు ముచ్చట్లు, దయ్యాలు అంత గొప్పవి, మంత్రాలు ఎంత గొప్పవి అని చెప్పొద్దు నా దగ్గర. అట్లాంటి సోది ముచ్చట్లు పెడితే జంపు నేను ఉండను అక్కడ. ఎందుకంటే ఇక ఆ ముచ్చట్లు చెప్పి వాటిని గొప్పగా చెప్తున్నారంటే దయ్యమే నా దగ్గరకు వచ్చినట్టు ఫీల్ అవుతా. నా దగ్గరకు వచ్చి ఏం చెప్పాలో తెలుసా? దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఎన్ని రకాల మంత్రాలు చేసినా, ఎన్ని దయ్యాలు నా చుట్టూ తిరిగిన అన్నయ్యా, వాక్యంలో ఏం రాసిందన్నయ్యా? నా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టుదరని ఉందన్నయ్యా, మీకు పట్టునని లేదు. నేను లెక్క చేయనన్నావు అంటే వాళ్ళ దగ్గర ఉంటాను నేను కాసేపు. అంతేగాని నాకేందో పెద్దది పట్టిందంట అన్నయ్య, నాకేందో పెద్దదే పట్టిందంట, నాకు మంత్రం, నాకు తంత్రం అంటే చిరాకు. నాకు పట్టిందా? సరే, దేవుని వాక్యం ఏం చెబుతుంది? ఈ మాట చెప్పింది కదా, ఈ మాట చెప్పింది అన్నయ్య. మరి ఆ మాట నమ్ముతావా నువ్వు, లేకపోతే ఆ దయ్యాన్ని నమ్ముతావా? దేవుని మాట నమ్ముతా. దేవుని మాట ఏ హృదయంలోకి అయితే వెళ్ళిపోతుందో ఆ వ్యక్తి దగ్గర దయ్యం ఇక ఉండదు. ఎందుకంటే దేవుని వాక్య ఖడ్గము జుళిపిస్తే దయ్యం పరార్. అదే ఎఫ్ఎస్సి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి కిందికి చదివితే 14వ వచనం వరకు కిందికి చదివితే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గం అన్నాడు. ఆ వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుంటావా? పరార్. ఎందుకంటే దయ్యాలు నిన్ను ఇక మోసం చేయలేవు. ఎందుకంటే వాటి మీద నీకు అధికారం ఇవ్వబడిందన్న వచనం నీకు తెలుసు. ఎక్కడుంది దయ్యాల మీద మనకి అధికారం ఇచ్చినట్టు? లూకా సువార్త 10లో ఉంది, మత్తయి సువార్త 10లో ఉంది, మార్కు సువార్త 3లో ఉంది, మార్కు సువార్త 16లో ఉంది, 16-17లో, లూకా 3-13లో, మత్తయి సువార్త 10-1లో, లూకా సువార్త 10లో. ఒకటి కాదక్కాయ్, చాలా సార్లు ఉంది. ఈ ఉన్న చోట్లల్లా ఏమనుందో తెలుసా? దయ్యముల మీద మీకు అధికారం ఇచ్చానని ఉంది. దయ్యములు తరమబడతాయి, మీ దెబ్బకి దయ్యాలు పరారవుతాయని ఉంది. మాంత్రిక శక్తులు, చేతబడి, చిల్లంగి, బాణమది ఏ విధమైన ప్రయోగం చేసినా చేసినోడు ఒక దారి అవటమే కానీ నీ నెత్తి మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్కటి కూడా వాడు పెకలించలేడు. ఏం చేయలేడు? ఒక్క వెంట్రుక కూడా వాడు పెకలించలేడు. ఎందుకంటే వాడు ఎవడు ఏ ప్రయోగం చేసినా ఏదో ఒక దయ్యాన్ని మన మీద పంపించాల. దయ్యాలన్నిటికీ పైన ఉన్నది ఎవరు? అన్ని నామముల కంటే పైనామం ఎవరిది? మన దగ్గరకు వచ్చి తోక జాడించినందుకు పళ్ళు అది. ఆ సంగతి దయ్యానికి తెలుసు, మనకే తెలియచావట. అది వచ్చిన గొడవ. అందుకే దయ్యంతో ఎవరు ఆడుకుంటారండి? వాక్యం ఎరిగినోళ్ళు దయ్యంతో ఆడుకుంటారు. దయ్యం ఎవరితో ఆడుకుంటుంది? వాక్యం ఎరగని వాళ్ళతో. కాబట్టి ఇప్పుడు మన వాక్యం కలిగి ఉంటే ఎంత మంచిది. మొట్టమొదటిది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు జ్ఞానం. రెండవది సమాజంలో దేవుని ముందు, సంఘం ముందు ఎలా బతకాలో, దెయ్యంగాడితో ఎలా ఆడుకోవాలో ఆ జ్ఞానం. 2. మూడవది సర్వ శరీరమునకు జీవము, స్వస్థత. 3. 4వది కార్యములు ఏది చేసినా సఫలమవుతాయి. ఈ 4 జరగడానికి ఏది అవసరం? 4 చెప్పింది. ఇంకా చాలా ఉండే లాభాలు వాక్యం చదివితే. అందుకే దేవుని వాక్యం చదవండర్రా అని మొత్తుకునేది. అందుకే నమ్ముకునే సంవత్సరాలు అయితే వాక్యం ఏమో కనీసం ఒక్కసారి కూడా చదివిన చరిత్ర ఉండదు కొంతమందికి. సిగ్గు చదవాలా, చదువుతానే ఉండాల వాక్యం. ఆహారాన్ని మళ్ళా తిన్నట్టు దేవుని వాక్యాన్ని మళ్ళా చదువుకుంటూ ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి దేవుని మార్గంలోకి వచ్చామంటే పరిశీలించొద్దు. ఆ జ్ఞానం ఆ మంత్రి నేర్పుతున్నాడు. మందిరానికి పోగానే సరికాదురా, వాక్యం చదవాలా. వాక్యం కొనుక్కోగానే సరికాదు, సంఖలో పెట్టుకోవటం కాదు, చదవాలని చెప్తున్నాడు ఆయన. ఎవరైనా? కందాకిరాని మంత్రి, ఐథియోపియుడు. ఆయన దగ్గర ఉన్న క్వాలిటీస్లో మొట్టమొదటిది ఏంటి? సత్యాన్వేషి. 2వది రాజీ పడనివాడు. 3వది రిస్క్ చేసేవాడు. 4వది గ్రంథం కొనుక్కొని పక్కన పడేసి సోద ఆలోచనలు చేసేవాడు కదా. అసలు గ్రంథంలో ఏముందో టైం కేటాయించి చదివేవాడు.
4వది, 5వది, గ్రంథములో ఉన్న సంగతి నేర్పటానికి పూనుకున్న వ్యక్తులకు విధేయత చూపేవాడు. నాకు తెలుసు, నేనే చదువుకుంటా, నాకు ఊడు చెప్పే పని లేదంటుంటారు ఒక్కొక్కడు. అయ్యా చర్చికి వెళ్తున్నాడు, నేను వెళ్ళానండి, నాకే పాస్టర్ ప్రవర్తన నచ్చదు, నాకు నచ్చదు. ఇక వీడి కోసం యేసుప్రభు దిగి రావాలా, ఈ దరిద్రపోడి కోసం. ఎవడు ఏమన్నా అనుకో, నేను ఇంతే మాట్లాడతా, పెద్ద ఇంత మాత్రం మనగాడు సత్యవంతుడు లేడని వీడి కోసం యేసుప్రభు దిగి రావాలి. నాకు ఏ పాస్టర్ ప్రవర్తన నచ్చదు, నాకు ఏ పాస్టర్ నచ్చడు అంటుంటారు. ఎవడు నచ్చేది మరి నీకు? అంటే నువ్వు పోయిన కాడి నుంచి ఆయన ఏ వాక్యం చెబుతున్నాడో, ఆయన సంగతి ఏంటి, ఆయన ఉపదేశం ఏంటి, అందులోని వాస్తవాలు ఏంటి, సత్యాసత్యాలు ఏంటి అనే దాని మీద నీ మైండ్ ఉండదు. ఏం డ్రెస్ చేశాడు, ఎట్ట మాట్లాడుతున్నాడు, కారు కొన్నాడా, బైక్ కొన్నాడా, ఇల్లు ఎట్ట కట్టాడు, ఏమాత్రం సంపాదించుంటాడు. పోయిన కాడి నుంచి ఒక్కొక్కటి బుద్ధి అంతా ఇట్ట తయారైద్ది. ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇట్లా అంటూ ఏం బాగుపడతాడు, పోయిన కాడి నుంచి ఎక్స్రేలు చేస్తుంటాడు. అయి కాదు కదా అసలు. పాస్టర్ అంటే అట్టుండాలండి, అసలు ఏ తప్పు ఉండకూడదు. యేసు ప్రభు ఎట్టున్నాడో అట్టుండాలి. అట్టుంటానికి ట్రై చేశారా బాబా సేవకు వచ్చేది? అడు మనిషే. నీలో ఉన్న అరిషడ్ వర్గాలు ఆడిలో కూడా ఉంటాయి, కోపతాపాలు ఆడికి కూడా ఉంటాయి. అడిగి భార్య పిల్లలు ఉన్నారు, కోపతాపాలు ఆడికి కూడా ఉంటాయి. అసలు ఏ పొరపాటు జరగకూడదు అంటే ఎట్లా, చిన్నదో పెద్దదో జరుగుతుంది, దిద్దుకుంటాడు, దేవుని వైపు మళ్ళుకుంటాడు, దేవుడు ఆయన్ని క్షమించి సరి చేసుకుంటాడు. కానీ విశ్వాసాలు వదిలిపెట్టరే కొంతమంది అండి, అందరు కాదులే కొంతమంది. అందుకని ఎట్ట తయారవుతా తెలుసా? నువ్వు సహవాసానికి వెళ్తున్నావు అంటే, నాకు ఏ పాస్టర్ నచ్చలేదు, నేను ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళను అంటారు. మరి ఏం చేస్తావు అంటే, నేను వెళ్ళనుగా, నేను ఇంట్లోనే కూర్చొని చదువుకుంటా బైబిల్. అట్టంటి వాళ్ళు తగిలారు నాకు, అందుకని చెబుతున్నాను. నేను ఇంట్లోనే కూర్చొని చదువుకుంటాను నేను బైబిల్. వీడు సహవాసాన్ని ఎగ్గొట్టి ఇంట్లో కూర్చొని ఏం చదువుతాడో బైబిల్ నాకు తెలుసు. వీడు బైబిల్ చదివలేదు, సచ్చేది లేదు. ఏం చదువుతాడు? బొంద చదువుతాడు బైబిల్. సహవాసంలో ఉన్నప్పుడు 10 కట్టెల్లో ఒక కట్టెగా ఉన్నప్పుడు ఆ 10 కట్టెల మంటను నీకు తగిలి నువ్వు కూడా మండుతావు. 10 కట్టెల్లోంచి ఒక కట్టె వేరు చేయండి, ఏమైద్ది? విశ్వాసం ఒకడు సరిగ్గా సహవాసాన్ని రాపోతుంటే పాస్టర్ గారు ఒక ఆయన 2-3 సార్లు దర్శించాడంట. పాస్టర్ గారు, ఏంటయ్యా సహవాసానికి రాకపోతే ఎట్లయ్యా, ఎట్లాగా నువ్వు కలువయ్యా అంటే, వస్తా పాస్టర్ గారు, వస్తా. నేను ఎప్పుడు అడిగినా వస్తా అంటున్నాడు, రాట్లా. ఒకరోజు తెల్లవారుజామున కట్టెలతో చలిమంట వేసుకుంటాను, చలికాలం రోజుల్లో చలిమంట వేసుకుంటాడు అతనే. ఆయనకి ఎందుకు పొద్దున్నే పాస్టర్ గారు పోతున్నాడు, ఇతను చలిమంట దగ్గర కూర్చొని ఉన్నాడు. పాస్టర్ గారు ఈసారి అతనితో మాట్లాడలా. ఆ మండుతున్న కట్టెల్లోంచి ఒక కట్టె తీసి పక్కన పెట్టి నిలబడ్డాడంట పాస్టర్ గారు. ఏం పాస్టర్ గారు ఎట్ట చేస్తున్నాడు ఏందని చూశాడు. 10 కట్టెలు వేసి మంట వేస్తున్నాడుగా మనోడు. 10 కట్టెలో ఒక కట్టె తీసి పక్కన పెట్టి నిలబడ్డాడంట. కాసేపటికి ఈ 9 కట్టెలు మండుతున్నాయి, ఆ 10వ ఆరిపోయింది. అది పూర్తిగా ఆరిపోయిన తర్వాత దాన్ని చేతిలో పట్టుకొని అట్లా చూపించి మళ్ళీ అందులో వేసాడంట. అందులో వేస్తే మళ్ళీ నిప్పంటుకొని మండుతుందంట. అప్పుడు పక్కన నిలబడ్డాడంట. వెంటనే అతను లేచి చెప్పాడంట, రేపు ఆదివారం నుంచి వస్తానండి అని. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, ఖచ్చితంగా వస్తానండి అన్నాడంట. సహవాసానికి దూరం అయితే ఎట్లా? నేను ఏ ఊరిని నమ్మను, నేను ఏ ఊరిని ఒప్పుకోను. ఎవరికాడికి నీతిమంతుడు నువ్వు, ఎవరికాడికి స్తంభం ఎత్తేవాడివి నువ్వు. హెచ్చులు కదా మాటలు, ఎగస్టాలు కదా, మాట్లాడొద్దు అట్లా. ఎవడైనా బలహీనుడే, ఎక్కడో చోట ఏదో ఒక లోపం. షాలేం రాజన్న పరిపూర్ణుడిలాగా నీకు కనపడవచ్చు. షాలేం రాజన్నలో కూడా చిన్నదో పెద్దదో ఎక్కడో చోట ఏదో సందర్భంలో లోపం ఉండకపోదు. ఏమన్నా ఇబ్బందిగా ఉందా మీకు నేను చెప్పేది? యథార్థం మాట్లాడాలి, దేవుని ముందు నిలబడాలి. రేపు మనుషుల ముందు కాదు, రేపు తోలు తీసి ఎండేస్తాడు ఆడ. మనుషుల ముందు ఎచ్చులు పడితే సరిపోయింది అయింది, తెల్లగొడ్డలు వేసుకొని. ఇంత మచ్చ లేకుండా బ్రతికినోడిని నేను ఒప్పుకుంటానంటే, యాకోబు అంతటి భక్తుడే మనం అనేక విషయంలో తప్పిపోవచ్చున్నామని యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. పౌలంతటి వాడే పాపులలో నేను ప్రధాన పాపినని సాక్ష్యం ఇచ్చాడు.
ఏడ దొరుకుతారు ఇప్పుడు ఈయనకి యేసు ప్రభువులు? అయ్యా, అందుకే డైరెక్ట్గా చెబుతుంది. ఇప్పుడు నేను చెప్పే ఈ విషయం అందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళే కదా, చాలా మంది ఉంటారు లైవ్లో, మన అభిమానులు ఉన్నారు చాలా మంది. స్తోత్రం. అందరికీ చెబుతున్నాను నేను. చక్కగా దైవజనుడి సన్నిధికి వెళ్ళినప్పుడు దైవజనుడు అందించే వర్తమానం మర్యాదగా వినాలి, మైండ్ పెట్టి. ఇంకా కొంతమంది విచిత్ర జీవులు ఉంటారు, కొంతమంది పొరపాటును కూడా వాక్యం లోపలికి పోనీరు. కష్టపడి వాక్యం చెబుతుంటే డొక్కలు బీక్కుంటా గొంతు ఎండిపోతున్నా వాక్యం మీద మనసు పెట్టరు. ఒకసారి కూటమి అవ్వంగానే వచ్చింది మా అక్కాయి నా దగ్గరికి, ఒక అక్కాయి, మా తిక్కలక్కాయి. అయ్యో భలే ఉందయ్యా అంది. నిజం. ఏందక్క అన్నా. నేను అనుకున్నా వాక్యం బాగా నచ్చిందేమో, వాక్యం బాగా అనిపించిందేమో అనుకున్నా. ఆ వాక్యం ఆ చొక్కా బాగుందంది. నిజమండి, నేను అబద్ధం చెప్పట్లా, నిజంగా దేవుని సన్నిధిలో చెప్తున్నా. చొక్కా తెల్ల చొక్కా బాగుండేది ఏందక్క అన్న. నా బాధ ఏంది, వాక్యం బాగొట్టింది సోది మొహందని. చొక్కా బాగుండేది ఏందక్క అంటే, కాదయ్యా కుట్టిన అబ్బాయి బాగు కుదిరిగ్గా కుట్టాడంటుంది. నీకు తెలుసా ఇప్పుడు ఆ లోకంలో కలిసిపోయింది. జోక్ కాదు, లోకంలో కలిసిపోయింది, లోకస్త్రాలు అయిపోయిందామా. అప్పుడే అనుకున్నాను ఈ మేళం పోయే మేళం, ఇది ఉండే మేళం కాదని. ఎందుకంటే ఇంతసేపు నేను కమ్మని వాక్యం చెబితే ఈ వాక్యాన్ని బాగుంటే సొక్కా కుదిరిగుందంటే కూర్చుని కానీ ఆ సొక్కా నేను కదిలే విధానం ఇదంతా ఈ దరిద్రం అంతా చూస్తుంది కావాలి. ఇట్లాంటి వాళ్ళు ఏం బాగుపడతారండి. ఒకడేమో గర్వం, నేను ఎవరిని ఒప్పుకోనండి, నాకు ఎవ్వరు నచ్చరు అనేది ఒకడేమో గర్వం. ఒక్కొక్కళ్ళేమో కూర్చున్న కాడ నుంచి పక్క వాళ్ళతో మీటింగులు, వాళ్ళు ఎన్నరో పక్క వాళ్ళు కూడా ఎన్నీరు. ఇదిగో రోజునే వాక్యం ఏదమ్మా, నువ్వు చెవులు ఎంతైనా చెప్పమ్మా, బంగారం రేపు పెరిగిందా తగ్గిందా. లాగా ఒకటి బేకాలనిపించింది. ఏం చేద్దాం. దయచేసి అలా ఉండకూడదు. దేవుని సన్నిధిలో దైవజనుడు దేవుని మాటలు అందిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎన్నో పాఠాలు ఉంటాయి, బ్రతుకు పాఠాలు నేర్చుకోవాలి. గర్విష్టి కాదు ఇతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే నాకు ఎలా తెలుసు అన్నాడు. ఎంత తగ్గించుకున్నాడో చూడండి. నాకు అన్నీ తెలుసని ఎచ్చులుబళ్ళా. అయ్యా మీ బోటోళ్ళు చెప్పాలి, నా బోటోడు వినాలి, చెప్పండి నేర్పండి అని నేర్చుకునే మనసు, వినయం కలిగిన బుద్ధి కలిగిన దీనుడు. అందుకే అతని గురించి స్పెషల్గా రాయించాడు దేవుడు గ్రంథంలో. కొంతమంది అట్ట కాదు, ఒకడు ఉంటాడు, ఒకడు నేర్పుదామంటే ఈ మధ్య సేవకు ట్రైన్ అప్ అవుతున్న వాళ్ళలో కూడా కొంతమంది తగిలేరు విచిత్ర జీవులు. ఏమండి, ఒక చోట పంపించామనుకో, పోయినోడు సంఘాన్ని కట్టి రావాలా, సంఘాన్ని పట్ చేసి రాకూడదు, సంఘాన్ని ఒక దారి చేసి రాకూడదు. అట్లాంటి సరుకులు వేసింది. ఒకళ్ళు ఇద్దరు అట్లాంటి వాళ్ళు తగిలారు నాకు. పంపితే పోయినోడు సంఘాన్ని కట్టి రావాలా, సంఘాన్ని డ్యామేజ్ చేసి రాకూడదు. ఒక చోట పంపించినప్పుడు నమ్మకత్వం ఉండాలి. సరే చెప్పినప్పుడు నమ్మకంగా ఉండాలి, ఇదిగో ఇది క్రమం అని చెప్పినప్పుడు నేర్చుకునే బుద్ధి ఉండాలి. అందుకే సేవకులకి వెళ్ళి ఎందుకు చూసి చెబుతున్నానంటే సేవకుల మైండ్లు కూడా తప్పిపోయే అవకాశం ఉంది. అందుకే అందరికీ చెప్తున్నాను, వాక్యం హృదయంలో ఉందనుకో, దేవుని వాక్యం హృదయంలో ఉందనుకో, దైవజనుడు చెప్పిన మాట శిరసా వహిస్తారు. దైవజనుడు ఈ విషయంలో ఇలా చెప్పాడంటే నేను దానికి లోబడాలి అనే మనసు కలిగి ఉంటారు. అంతేగాని చెప్పిన మాటని పెడచెవిన పెట్టి పిచ్చి చేష్టాలు చెయ్యరు. నేను ఎరగనట్టే అందరిని ఎక్స్రే చేస్తా. ఫస్ట్ నన్ను నేనే ఎక్స్రే చేసుకుంటా. నేను చెబుతున్నా కదా, ఎవడో నన్ను ఎతకాల్సింది ఎదిగిన దాకా ఉండను. నేను ఇలా ప్రవర్తిస్తే, ఇలా మాట్లాడితే, ఇలా చేస్తే, ఇలా ఉంటే ఎవడు ఏమంటాడో, నన్ను ఎదుటోడు ఏం పాయింట్అవుట్ చేస్తాడో ముందే ఎరిగి జాగ్రత్త పడతాను. నన్ను నేను విమర్శించుకుంటా. అంతేకాదు నా చుట్టూ ఉండే వ్యక్తులను కూడా వాళ్ళ సైకాలజీ ఏంటి, వాళ్ళ ఆలోచన ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటి అన్నీ పరిశీలించి అబ్జర్వ్ చేస్తూ ఉంటా. ఇలా నేను ఉన్నానన్న సంగతి వాళ్ళకి తెలియదు. నవ్వుతా చూస్తూ ఉంటా. తిక్కలలా కనపడతా నేను వాళ్ళకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదీ పిన్ టు పిన్ ఉంటుంది మైండ్లో నాకు. అట్లాంటి వాళ్ళు కనపడ్డారు. నేర్చుకునే మనసు, దిద్దుకునే మనసు. రే ఇది దారి కాదు నాన్న, ఇదిరా పద్ధతి అంటే అలాగేనన్నా అని విధేయత చూపే మనసు. అక్కడ మంత్రి స్థాయి వ్యక్తి ఎవరైనా నాకు నేర్పకపోతే నాకు ఎట్ట తెలిసిద్దయ్యా అన్నాడు. అంత బుద్ధి కలిగిన సాత్వికులు ఎక్కడున్నారు, ఎంతమంది ఉన్నారు? అలా ఉన్న వాళ్ళందరూ ధన్యులు. వాళ్ళు చరిత్రలో నిలబడతారు.
చరిత్రలో నిలబడతారాళ్ళు, దేవుని సన్నిధిలో నిలబడతారాళ్ళు, ధన్యుల చరిత్రలో నిలబడతారాళ్ళు. నేర్చుకునే మనసు కలిగిన వాళ్ళు, వినమ్రత, సాత్విక, మృదుత్వం, వినయం. అంతేకాదు వెంటనే దిద్దుకునే మైండ్, వెంటనే స్పందించే మైండ్. ఇదిగో నీకు రక్షణ అవసరమై ఉన్నది, ఇదిగో నువ్వు చదువుతున్నది యేసుక్రీస్తుని గురించి, ఆయన యందు విశ్వాసం ఉంచి ముంచుట బాప్తిస్మం పొంది ఆయనను పూర్ణ హృదయంతో విశ్వసించిన వాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడని ఫిలిప్పు చెప్పాడో లేదో, వెంటనే దాన్ని అమలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఏదన్నా ఒక మాట దేవుని నుండి వచ్చినప్పుడు, దైవజనుని నుండి వచ్చినప్పుడు వెంటనే దాన్ని అమలు చేయడానికి ఇష్టపడాలి. నేను పొద్దున్న చేస్తే 2 రోజుల దాకా చేయడు ఒకడు, ఫలానా పని చేయాలి నువ్వు జాగ్రత్త అని నేను చెప్పాను అనుకో, 2 రోజుల తర్వాత చేసావంటే అది చేయలేదన్నయ్య, చేస్తానన్నయ్య అంటాడు. ఈడు సుంట నరసుంట తొందరగా బాగుపడే రకంగా అది ఇది అనుకుంటా, నిజంగా అక్కడే కూర్చుంటాడు. తల గీకాడంటే ఆడే కూర్చుంటాడు. చురుకుతనం ఏంటంటే ఇదిగో సువార్త అంటే అదిగో నీళ్ళు అన్నాడు అతడు. అదిగో అర్థమైందా? ఇదిగో సువార్త అంటే అదిగో, ఓకే ప్రభు ఇదిగో నేను ఒప్పుకుంటా, అదిగో నీళ్ళు అయ్యా అన్నాడు. వెంటనే స్పందించే మైండ్, వెంటనే కనెక్ట్ అయ్యే మైండ్. పూర్ణ హృదయంతో నేను విశ్వసిస్తున్నానయ్యా, ఇంకా నీకు అభ్యంతరం ఏందయ్యా, నేను సిద్ధపడ్డాను, నాకు బాప్తీసం ఈయటానికి నీకు అడ్డం ఏంటి? అదిగో నీళ్లు కూడా ఉన్నాయి, సిద్ధపడ్డ హృదయం ఉంది ఇక్కడ, ఇవ్వడానికి సిద్ధపడిన దైవజనుడు నువ్వు ఉన్నావు, ఇంకా ఆటంకం ఏంటి? ఫిలిప్ అన్నాడు, పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించినట్లయితే పొందొచ్చు అన్నాడు. ఆయన దైవ కుమారుడని నేను విశ్వసిస్తున్నాను, ఒప్పుకున్నాడు. మాటలు వెంటనే ఇటు నీటి వదిలిపెట్టడం కాదు. ఫిలిప్ ఏ మాటలు చెప్పాడు, ఆ మాటలు హృదయంలో తీసుకొని వెంటనే ఆయనకి చెప్పాడు తిరిగి. ఇక్కడ నేను బాప్తీసం గురించి చెబుతాను, నీళ్ళలో దించి అడుగుతాను, నేను ఎందుకు తీసుకుంటున్నా బాప్తీసం అని. ఎందుకు తీసుకునేది ఏముంది, మామూలుగా అది అదే ఏం బాధాబా ఏంది అంటే కాదు అదే అందరితో పాటు నేను కొంతమంది ఈ టైప్ వాళ్ళు. ఒక బ్రదర్ క్యూలో ఉన్నాడు, మా దావీద్ పాస్టర్ అడుగుతున్నాడు, ఎందుకు తీసుకుంటున్నావు బాప్తీసం అని, నీకు తెలియదు ఏందన్నాడు. నాకు తెలుసులేయ్యా నువ్వు చెప్పన్నాడు. తెలిసినప్పుడు నన్ను అడగటం దేనికి మరి అని అంతటి తూరుకోలు, ఎవరు తెలియని పెట్టారేం చేయడా అంటున్నాడు. మామూలు కామెడీలు చేరాడు ఆ నీళ్ళ దగ్గర. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు అంటే ఏం విన్నాడో వెంటనే చెప్పేశాడు, ఆయన దైవ కుమారుడని పూర్ణ హృదయంతో నేను విశ్వసిస్తున్నాను, నా పాప విమోచకుడు, నా రక్షకుడు, నాకు నిత్య జీవం ఇస్తాడు, ఆయన రక్తంలో నా పాపాలు కడిగేసుకోవాలి, పరలోక రాజ్య వారసత్వాన్ని స్వతంత్రించుకోవాలి, త్వరలో రాబోతున్నాడు నా ప్రభు, నన్ను ప్రేమించి ప్రాణం పెట్టి 3వ నాడు సజీవుడై పునరుద్ధానుడై 3వ నాడు తిరిగి లేచాడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఆయన వంటి పరిపూర్ణుడు లేడు, ఆయన వల్లే పాపము లేనివాడు లేడు, ఆయన వల్లే పాపుల కోసం ప్రాణం పెట్టినోడు లేడు, ఈయనొక్కడే. అందుకే నేను ఆయనను విశ్వసించాను, ఆయన్ని హత్తుకుంటున్నాను. నాకు యేసు కావాలి. చక్క చెప్తే మైండ్ పోవాలి పాస్టర్ గారికి. బా అట్లా కరెక్ట్ ఆన్సర్ చేస్తే ఉల్లాసంగా ఇస్తాడు బాప్తీసం. ఎందుకంటే బిడ్డ అన్ని తెలిసి, ఇట్లా చెప్పలేదనుకో, నేను ఈయన బాప్తీసం పొర్రపాటును కూడా ఈయన నాకు తెలుసు, ఒడ్డుకు పంపిస్తా తెలుసుకున్నాక రా అని. ఎందుకంటే ఫిలిప్ నేర్పుతున్నాడు ఇక్కడ, పూర్ణ హృదయంతో విశ్వసించని వానికి, అంటే దాని విషయంలో అవగాహన లేని వారికి ఇవ్వకూడదు. పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించిన ఎడలా, దాని విషయంలో నీకు స్పష్టత ఉన్న ఎడలా నువ్వు దాన్ని పొందవచ్చును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ సంగతులు 5 రకాల విషయాలు ఆయనలో నేను మీకు చూపించాను. బాప్తిస్మం పొందాడు, పొందిన తర్వాత ఇంకొక 2 సంగతులు ఉన్నాయి. అవి కూడా మీరు గుర్తు రాసుకోండి, ఆయన గుర్తు పెట్టుకోండి, గుర్తు రాసుకోండి.
ఇంకో 2 సంగతులు ఉన్నాయి. మొత్తం 7 సంగతులు చెప్తాను. మొత్తం ఇప్పుడు 5 చెప్పాను అతని గురించి. వాక్యం గురించి 4 సంగతులు చెప్పాను. ఆయన గురించి 5 విషయాలు చెప్పాను. సత్యాన్వేషి, రాజీ పడని వ్యక్తి, రిస్క్ చేసే వ్యక్తి, వినయము కలిగిన వాడు, వెంటనే స్పందిస్తాడు. ఏదన్నా చెబితే వెంటనే దిద్దుకుంటాడు, వెంటనే చేయటానికి ఇష్టపడతాడు. ఇప్పుడు చెబితే వారం రోజుల తర్వాత దిద్దుకునే రకం కాదు, వెంటనే స్పందించే హృదయం. అంటే సింపుల్గా మన భాషలో చెప్పాలంటే మంపుగాడు కాదు. అర్థమైందా? దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు స్పందించేవాడు కాదు. ఎప్పటిదప్పుడే స్పీడ్ రియాక్షన్. 5. 6వ విషయం ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందిన తర్వాత తన త్రోవను ఎట్లా వెళ్ళాడని రాస్తుందో తెలుసా? సంతోషించుచు. ఎందుకు సంతోషపడ్డాడు? ఒక్కసారి ఊహించండి, ఎందుకు సంతోషపడ్డాడు? ఏమంటే 1 కోటి రూపాయలు దొరికినందుక? మనం సంతోషపడాలంటే బాగా డబ్బులు రావాలి, మనం సంతోషపడాలంటే ఉద్యోగం రావాలి, మనం సంతోషపడాలంటే గొడ్రాలు పిల్లల్ని కనాలి, మనం సంతోషపడాలంటే కేసు గెలవాలి, మనం సంతోషపడాలంటే విడాకుల పత్రాలకు పెట్టుకున్నాక అవి శాంక్షన్ కావాలి. దరిద్రం వదిలిపోయిందమ్మా, పీడ పోయిందని అప్పుడు సంతోషపడతారు కొంతమంది. ఇట్లాగా మనుషులు సంతోషపడే రకరకాల సంతోషాలు ఉంటాయి. మనుషుల సంతోషాలు. అతడు వేటిని బట్టి సంతోషపడలా. రక్షణ దొరికినందుకు రక్షణానందం పొందుతూ పోయాడు. రక్షణానందం, అదే రక్షణానందం, రక్షణ సంతోషం. ఎందుకు సంతోషం తెలుసా? ఏ ఆత్మరక్షణ కోసం వెతికాడో, ఏ ఆత్మ నిత్య జీవానికి చేరాలి, మోక్షానికి చేరాలని వెతికాడో, ఆ ఆత్మరక్షణ కార్యం జరిగిపోయింది. అబ్బా, ఇన్నాళ్ళ నా ఆశ ఫలించే కదా, ఇన్నాళ్ళ నా నిరీక్షణ ఫలించే కదా. ఆహా, అలసిన నీ ఆశ ప్రభు తీర్చగా, తరగని సమృద్ధి కలిగించగా. అలసిన నీ ఆశ చెదరిన మనసును సరిచేయగా. లోకము శోకము నీలో తీసి, లోకము శోకము నీలో తీసి, నూతన క్రియలను జరిగించునుగా, నూతన క్రియలను జరిగించునుగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, ఇన్నేళ్ల కన్నీళ్లు తుడి చేయగా. ఇన్నాళ్ళ కడగళ్ళు తొలగించగా, నీళ్ళ కన్నీళ్ళు తుడి చేయగా. యేసయ్య నిలిచాడు నీ తోడుగా, యేసయ్య నిలిచాడు నా తోడుగా. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యున్నవి, నీ బ్రతుకులో ముళ్ళు తొలగించబడి ఉన్నవి. ప్రభువా, నీ నామమున దయ్యములు కూడా మాకు లోబడుచున్నవి ప్రభువా. అవునా? సాతాను మెరుపు వలె ఆకాశం నుండి కింద పడటం నేను చూచి తిని, శత్రు బలం అంతటి మీద మీకు అధికారం ఇస్తున్నాను. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, మీ పేర్లు జీవగ్రంథమందు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించండి అన్నాడు. దయ్యాలు లోబడితే సంతోషమే కానీ నాయన, అంతకంటే గొప్ప సంతోషం అసలు మీరు నిత్య జీవానికి వారసులయ్యారు, అందుకు సంతోషపడండి అన్నాడు. లేకపోతే ఎక్కడికి పోతారు తెలుసా? ఆడికి పోకపోతే నరకానికి పోతారు. కానీ ఆడికి పోకుండా నిత్య జీవ గ్రంథంలో మీ పేరు రాయబడిన చూడు, అందుకు పండుగ చేసుకుంటారా అని చెప్పాడు. అది అసలు సంతోషం. ఇప్పుడు చెప్పండి, డబ్బులు వచ్చినా స్తోత్రం, పెద్దగా చెప్పు. అప్పులు తీరిన స్తోత్రం, ఎక్కువైన స్తోత్రం. పిల్లలు పుట్టిన స్తోత్రం, స్వస్థత వచ్చిన స్తోత్రం. మరి సంతోషం దేనికి? యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము. ఫస్ట్ చరణం పాడండి, అదే పాట. సుగుణాల సంపన్నుడు అనే పాటలో ఫస్ట్ చరణం ఏంటి?
యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవించునే. ఒక మాట ఇందాక బయట, నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. బా, నా అంతరంగం నాట్యం ఆడుతుంది. ఎందుకు తెలుసా? అప్పులు తీరినందుకో, ఉద్యోగం వచ్చినందుకో, పిల్లలు పుట్టినందుకో, పెళ్లి పెట్టగలేనందుకో, లేదా పెళ్లి అయినందుకో కాదు. రక్షణ 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 దొరికింది నాకు. రక్షణ, నిత్య జీవానికి వారసుడయ్యాను, జ్యేష్ఠుల సంఘములో సభ్యత్వం పొందాను, నీతిమంతుల గ్రంథములో పేరు సంపాదించుకున్నాను, సభ్యురాలయ్యాను. అగ్ని బిలముకై పరుగెత్తి నాడుగులనే గమనించి ఆశ్చర్యమైన రీతిలో నన్ను ఆదుకున్నావు. నీ జీవ గ్రంథములోన నా పేరు రాశావు, నీతి పరుల రాజ్యములోన నాకు. అందుకని ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. నేను కూడా పాడుకున్నా. ఊహించలేదయ్యా ఈ జీవితం. ఎందుకు పాడుకున్నా? నాకు ఆనందం, రక్షణానందం. చాలా అప్పుల్లో ఉన్నప్పుడే, చాలా సమస్యల్లో ఉన్నప్పుడే, చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడే, ఏందన్నా ఉండనే రక్షణ అయితే పొందాను, ఆయన వారసుని వారసురాలని అయ్యాను. ఆ ఆనందం ఉండాలి. అతడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను అనుంది, కానీ ఏడుపు కొట్టు మగం వేసుకొని వెళ్ళాను అని లేదు. ఉందా? ఏముందాడా? అతడు సంతోషించుచు. ఈరోజు మీరు ఎట్టబోతారు? బాప్తిస్మాలు అయిపోయినాక ఎట్టబోతారు? సంతోషించుచు. లైవ్లో ఉన్నోళ్ళు కూడా, ఈరోజు ఈ వర్తమానం విన్నోళ్ళు, ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ ఇది మొదలుకొని రక్షణను బట్టి ఏం చేస్తారు? కూర్చొని ఏడ్చుచు అనుందా? చెప్పో, సంతోషమే సంతోషమే. ఏంది చెప్పనా సఖ్యమైన అది ఈ సంతోషం. దేవునికి స్తోత్రం. సంతోషించుచు తన త్రోవను వెళ్ళి. దేన్ని బట్టి సంతోషించాడు? ఏదైతే పొందగోరాడు. అంటే అతను ఒక హోదాలో ఉన్నాడు, ఒక మంత్రి స్థాయి వ్యక్తి, డబ్బు మీద అధికారి, రాజ్యంలో జనాల నీరాజనాలు జేజేలు పొందే వ్యక్తి అయి ఉండి కూడా అతనికి సంతోషం లేదు. ఎందుకు? అన్నీ ఉన్నా ఆత్మ నరకానికి పోతే ప్రయోజనం ఏముంది? ఒకడు సర్వలోకమును సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకున్న వానికి ఏం ప్రయోజనమో, ఏం లాభం? ఎప్పుడైతే రక్షణ పొందుకున్నాడో, ఆత్మ నిత్య జీవానికి నిర్ధారణ అయిపోయిందో, దేవుడు కార్యం చేశాడో, తన రక్షణ కార్యాన్ని చూశాడో, అబ్బా ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో
నా హృదయ సీమ. ఆమేన్. నీ అనాది సంతోషంగా హర్షించెను నా హృదయ సీమ. కోట్లకు పడలేదని కోటీశ్వర్లకు లేదా, రాజకీయ నాయకులకు లేదు, సినిమా యాక్టర్లకు లేదు, సెలబ్రిటీలకు లేదు, బ్రిటియర్లకు లేదు. నీకు దక్కింది, నీకు దక్కింది, నీకు దక్కిందా రక్షణ. యేసయ్యా నీ రక్తము చే. ఏమండి, ఎందుకు సంతోషించమంటున్నానంటే ఒకటే, అరే నీ ఆత్మను రక్షించడానికి నీ కోసం ప్రాణం పెట్టిన వాడు నీకు భూమి మీద ఉన్న సమస్యలు తీర్చడా. ఏమండి, చచ్చిపోయేంత ప్రేమించినోడు, నీ ఆత్మని అక్కడికి సిద్ధపరిచినోడు, భూమి మీద నువ్వు బతికే 4 రోజులకి కావాల్సిన ఈడా. అంటే అన్నయ్య రక్షణ ఇస్తాడులే కానీ, రక్షణ ఇచ్చాడులే కానీ మరి అంటే ఈ అప్పులు తీరతాయో లేవు, ఈ సమస్యలు పోతాయి అంటే కొంచెం ప్రభుకి కొంచెం అంటే ఈ బలహీనత కొంచెం తొందరగా తగ్గదంట అన్నయ్య. అందుకని ప్రభు పాపం ఇబ్బంది పడతాడేమోనమ్మా. మరి ఏమనుకోవాకండి పిచ్చి మొహంలారా. దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు అన్నాడు పౌలు. తన ప్రియ కుమారుణ్ణే నీ కోసం ఇచ్చేసినోడు. ప్రియ కుమారుడు ఎక్కువ, నీ రోగం ఎక్కువ. ప్రియ కుమారుడు ఎక్కువ, నీ స్వస్థత ఎక్కువ. ఆయన ప్రియ కుమారుడు ఎక్కువ, నీ అప్పు తీర్చడం ఎక్కువ. మరి అంత ప్రియకుమారుడు, ఎంత విలువైనోడు తండ్రికి, అంత ప్రియకుమారుణ్ణే ఇచ్చేసాడు నీ కోసం. నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు తీసేయలేడా? ఆ సమస్యలు పరిష్కరించలేడా? ఆ అవమానాల్ని నాట్యంగా మార్చలేడా? ఆ కన్నీటిని సంతోషగానాలుగా మార్చలేడా? ఇన్ని చేసినోడు, ఇంత చేసినోడు నీకు ఇంక చేయలేడు? నీ విశ్వాసం సల్లంగా ఉండా. ఏం విశ్వాసం అమ్మ నీ విశ్వాసం? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఎందుకురా నువ్వు అంత సంతోషంగా ఉన్నావంటే, ఆయన ప్రియకుమారునే నా కోసం ఇచ్చి నన్ను నిత్య జీవానికి వారసుడిగా చేసి నా శాశ్వత లైఫ్ని గురించి, నా శాశ్వత జీవితాన్ని గురించి అంత పని చేసినోడు 4 రోజులు దానికి సాయం చేయడు. ఈ 4 రోజులు ఏడుపుకు సాయం చేయడు. ఎంతమందికి నమ్మకం ఉంది? ఎంతమందికి విశ్వాసం ఉంది? చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. ఉంటే చెప్పు, గట్టిగా చెప్పు. అది మరి ఇది మనసులో తీసుకుంటే ఇంక ఏడుపు ఉంటుందా? ఇక దరిద్ర మొఖాలు ఉంటాయి మనకి. ఎట్టుంటాయి? కళ్ళలాడుతుంటాయి, తళ మెరిసిపోతుంటాయి మొఖాలు, ఏం పూసుకోపోయినా. దేవునికి స్తోత్రం. లోకస్తులు చూడండి, అన్ని పూసుకొని కూడా ఎడుతూనే తిరుగుతూ ఉంటారు. మనం ఏం పూసుకోపోయినా సరే ఆనందం. నీ పరిచర్యను తుదముట్టించుటే నా దర్శనమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితునా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా దర్శనమాయనే. నా తనువందున శ్రమను సహించి నీ స్నేహితుడా. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఆయన అనాది ప్రణాళికలో మనం ఉన్నామండి. ఆయన అనాది ప్రణాళికలో మనం ఉన్నాం. ఎంత అదృష్టం, ఎంత సంతోషం. ఇది లేదు కొంతమందికి, ఈ భాగ్యం మనకు దొరికింది. ఈ ధన్యత కోసం ఎంత అగసాట్లు పడుతున్నారు ఆ లోకంలో పోయి చూడండి. వాళ్ళు పాపం కాళ్ళకి చెప్పులు లేకుండా
నెత్తి మీద బరువు వేసుకొని నానా బాధలు పడి ఎండకి కొండకి వాళ్ళు చలికి ఎముకలు గురిగే చలికి వాళ్ళు పాటలు చూడండి. నేను కూడా పడ్డాను, అందుకని చెబుతున్నాను. నేను ఈ రక్షణానందం కోసం పడాల్సిన బాధలన్నీ పడ్డాను. ఎన్ని పడ్డారో రక్షణ దొరకలా. ఏస దగ్గరికి వచ్చాను, అన్ని ఫీట్లు ఏం చేయలే. మారు మనసు పొంది 2002 ఏప్రిల్ 17 ధన్యమైపోయింది. ఆ రోజు స్టార్ట్ అయింది సంతోషం. అకాయ్ ఈ రోజుకు పోలా, దినదినం ఎక్కువే అవుతుంది కానీ తక్కువ కావట్లేదు. మరి ఏం చెప్పమంటారు? మరి చెప్పండి. నేను చెప్పేది వింటున్నావా, పక్కకు చూస్తున్నావా? చెప్పేది వింటున్నావా, పక్కకు ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. లాస్ట్ది ఏంటంటే 6వది సంతోషిస్తూ వెళ్ళాడు. 7వది ఏంటంటే స్పష్టంగా బైబిల్లో రాయించాడు ఆ మాట, వాళ్ళిద్దరూ మళ్ళా కలుసుకోలేదు అని. వాళ్ళిద్దరూ మళ్ళా కలుసుకోలేదు అని రాస్తుంది. ఆ మాట అవసరమా? వారు మరి ఎన్నడూ కలుసుకోలేదు అనే మాట అవసరమా? ఎందుకు రాయించాడు? లేఖనంలో ఏ మాట అనవసరంగా రాయడు, మనకి పాఠం కోసం రాశాడు. అందులో ఏంటంటే, మరి ఎన్నడూ ఫిలిప్పు మళ్ళా ఆ మంత్రిని దర్శించకపోయినా తన విశ్వాసాన్ని కాపాడుకోవటమే కాకుండా ఐథియోపియాలో చాలా మందికి క్రీస్తు సాక్షిగా మారిపోయాడు. అయిపోయింది. అర్థమైందా? అంటే పాపం తను మరి వేరే దేశంలో ఉంటాడు, అక్కడ తన బాధ్యతలు నెరవేర్చాలి. మళ్ళీ వచ్చి ఫిలిప్పును కలుసుకునే బాగున్నారా, ఏం సంగతులు అని మంచి చెడ్డ అడిగే అవకాశాలు లేవు. ఒకవేళ ఆయన వచ్చినా ఆయన దొరకడు. ఎందుకంటే ఈయన ఒక దగ్గర ఉండే మనిషి కాదు ఈ ఫిలిప్పు. ఇక్కడ నుంచి అయిపోయి ఇతను బాప్తిసం ఇచ్చాడు, ఒడ్డుకొచ్చాడు, అతనికి బాయి చెప్పాడు, ఆత్మచేత కొనిపోబడి ఆ జ్యోతిలో కనపడ్డాడు. అంటే మళ్ళీ వచ్చినా ఆయన దొరకడు. రెండవది, ఆయన మళ్ళీ పలకరించకపోయినా, మళ్ళా దర్శించకపోయినా, కొంతమంది విశ్వాసుల ఫీలింగ్, మనం ఆయన దగ్గరికి పోతున్నప్పుడు రాడయింది మన దగ్గరికి. అసలు అట్లా రాకపోతే విశ్వాసులు ఎట్ట బలపడతారు? అసలు విశ్వాసులు దర్శించడా ఏంది మనం ఆయన దగ్గరికి వెళ్తుంటే? అక్కాయ్ ఆ మంత్రిని మళ్ళీ అసలు పట్టించుకోలేదు అక్కాయ్, దర్శించలేదు అక్కాయ్. కానీ ఆ మంత్రి చూసాక ఎంత పని చేశాడో, ఐథియోపియా మొత్తం ఒక ఉద్యమం వచ్చేటట్టు చేశాడు అక్కాయ్. అది అక్కాయ్ పట్టంటే అన్నాయ్. అది కొంతమందికి పొద్దస్తమానం పొద్దస్తమానం పక్కనే ఉండి అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త, అయ్యా జాగ్రత్త అంటుంటే కూడా 30 సార్లు బళ్ళు ఎగుతుంటాడు, 30 సార్లు బళ్ళు ఎగి సొత్తుంటాడు. ఏందయ్యా అట్టున్నావు? ఏందయ్యా? ఏందిరా నాయన? తేడా పడ్డానన్నా, పనికిరానన్నా నేను యేసుప్రభుకి. ఏం తేడా పడ్డావు? లేదన్నా. మళ్ళా ఛార్జింగ్ చేయాలా? ఏం కాదులే అయ్యా, సరే ఒకరోజు ఉపవాసం ఉండి సరి చేసుకోయ్యా, ఇంక చేయవాకయ్యా, పాపం చేయవాకయ్యా, వద్దయ్యా, ప్రాణం పెట్టాడు కదయ్యా, మళ్ళీ ఎందుకయ్యా ఆయన బాధ పెడతావు, వద్దయ్యా. నేను కూడా అదే బాధపడుతున్నాను. ఆ ఫీలింగ్ చూసి అబ్బా ఈ దెబ్బతో ఇక ఈ బిడ్డ మామూలుగా నిలబడ్డా అనుకుంటాం. మళ్ళీ 3 రోజులకు వస్తాడు అదే స్టిల్తో. మళ్ళీ వింటున్నావా? ఎన్ని రోజులకు వస్తాడు? మళ్ళీ 3వ రోజుకి మళ్ళీ వచ్చి ఏందయ్యా ఏందయ్యా ఇక వాడి తలగా ఉంచినప్పుడు అర్థమైపోయింది మళ్ళీ ఏదో చేసి వచ్చాడు దరిద్రుడని. పక్క నుండి వెంట ఉండి 30 సార్లు వచ్చి సగ చేసి అట్ట చేసి ఇట్ట చేసి ఇది చేస్తే వీడు 30 సార్లు పడుతున్నాడు. 30 సార్లు పడుతుంది. అదే బాప్తిసం ఇచ్చాడు, అట్ట వదిలాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ కలుసుకోవాలా, మళ్ళీ పట్టించుకోవాలా, అలా అప్పచెప్పాడు, వెళ్ళిపోయాడు. కానీ ఏం కార్యం చేసింది? ఏం కార్యం జరిగింది? ఇప్పుడు మీరు నెట్లో సెర్చ్ చేయండి, ఐథియోపియా దేశం ఏ దేశమో చూడండి. క్రిస్టియానిటీ ఇథియోపియాలో 67% ఉంది ఇప్పుడు. 4 రోజులు సహవాసానికి ఎడమైతే లోకంలో కలిసిపోతూ ఉంటాను. దూరమైన శాలేమన్న నీకు కలిసినా కలవకపోయినా ఇప్పుడు నీకు ఛాన్స్ ఉంది. డైరెక్ట్గా నేను కలవకపోయినా లైవ్ ద్వారా వాక్యాలు విని ప్రోత్సహించబడే ఛాన్స్ నీకు దేవుడు ఇచ్చాడు. నేను ఇక్కడ అందకపోయినా లైవ్ ద్వారా అయినా సరే వాక్యం ఫాలో అవుతూ నువ్వు నిలబడాలి, నువ్వు ఛార్జ్ అవ్వాలి, అనేక మందిని ఛార్జ్ చేయాలి, రక్షణలో విశ్వాసంలో నిలిచి ఉండాలి. ఎన్ని శోధనలైనా
ఎంతమంది లోకస్తుల మధ్య నువ్వు ఉన్నా నువ్వు చెడకూడదు. నీ భక్తి, నీ ఆత్మీయత ఎక్కువే అవ్వాలి కానీ చెడిపోకూడదు. మంత్రి గారికి చెడిపోలా, ఐథియోపియా మంత్రికి చెడిపోలా. బాప్తీసం పొందాడు, వెళ్ళాడు, ఇక తగలబెట్టడం మొదలు పెట్టాడు ఉజ్జీవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఉండాల్సిన పట్టు. ఆ టైపులో కానీ దేవునికి కనెక్ట్ అయ్యారనుకో మీరు, ఇక నాకు దిగులే ఉండదు. రోజు ఇంకా పండుగ చేసుకుంటా. దేవుడి దేవాల చాలా మంది అట్టంటి వాళ్ళని ఇచ్చాడు దేవుడు. నాకు ముందే ప్రామిస్ చేశాడులే. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేస్తాను, అలుపులుగా గనులుగా చేస్తాను అన్నాడు. మంచి పాత్రలను ఇచ్చాడు. నాకు సోదరులు కాదులే దేవుడి దేవల్ల. దేవునికి స్తోత్రం. చురుకైన వాళ్ళని ఇచ్చాడు. ఏమండి, 67% మంది క్రైస్తవులు ఆనాడున్నారా? మంత్రి గారు పోయాడు, మొత్తం ఒక దారి అయ్యారు. చిన్నగా ఒక్కొక్కరు చెప్పుకుంటా దేవుని కృపను బట్టి ఎంతమందిని దేవుని వైపు తిప్పాడో అది చెప్పబడలేదు. కానీ ఒకటి మాత్రం పక్కా, మళ్ళీ ఫిలిప్ అతన్ని కలుసుకోకపోయినా తన భక్తిని మాత్రం పాడు చేసుకోవాలా, తన ఆత్మీయతను మాత్రం పాడు చేసుకోవాలా, తన విశ్వాసాన్ని మాత్రం పోగొట్టుకోవాలా. కొంతమందికి పక్క నుండి ఎంత ఛార్జ్ చేసినా సరే దిగిపోతూ ఉంటారు. కానీ అతనికి ఒక్కసారి ఛార్జ్ అయింది, సచ్చిందాక వదిలిపెట్టలా. ఈరోజు మీకు బాప్తీసం ఇవ్వబోతున్నాను, రక్షణ పొందబోతున్నారు. బాప్తీసం ఇచ్చి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లు మీకోసం ప్రార్థన చేసి పంపిస్తాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా వెనకడుగు పడకూడదు. వెనకడుగు పడకూడదు. చచ్చిపోయేంత వరకు నేను మళ్ళా కలిసినా కలవపోయినా క్రీస్తునందు విశ్వాసంలో స్థిరముగా నిలిచి ఉండాలి. హల్లెలూయా. లేండి, ఈరోజు బాప్తిస్మానికి వచ్చిన వాళ్ళు పైకి లేచి నిలబడండి. రక్షణ ఆనందం పొందగోరు వచ్చిన వాళ్ళు రండి, వచ్చేసేయండి, ముందుకు వచ్చేసేయండి, ఇక్కడికి వచ్చేసేయండి. బాప్తిస్మానికి సిద్ధపడి వచ్చిన వాళ్ళేనా మీరు? ఏం డౌట్ లేదు. ఏం చేశాడు యేసయ్య మీకోసం? ఏం చేశాడు? చనిపోయేంత ఉన్నాడు, తిరిగి లేచాడా? ఎన్నో రోజు? రెండో రాకడలో రాబోతుంది ఎవరు? మిమ్మల్ని ఎవరన్నా బలవంతం పెట్టారా? మీ అంతటా మీరే హృదయపూర్వకంగా వచ్చారా? మిమ్మల్ని ఎవరు బలవంతం పెట్టలా. ఏది నా ముందుకు రండి, మీరు కూడా ఎట్టరండి, మొత్తం ఇక్కడ నిలబడండి. వీడియో తీరా అయ్యా, సాక్ష్యం ఉండాలి, రండి దగ్గర రండి. సాక్ష్యం ఇస్తున్నారు, వాళ్ళే ఇస్తున్నారు. మిమ్మల్ని ఎవరన్నా బలవంతం పెట్టారా? మీ అంతటా మీరే సిద్ధపడి వచ్చారా? ఎవరి బలవంతాలు లేవు. ఎవరన్నా ప్రలోభ పెట్టారా? ఏ ప్రలోభాలు లేవు. నిజమైన దేవుడు యేసయ్య అని అర్థమైంది. మారు మనసు పొంది రక్షణ పొందాలని అర్థమైంది. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే యేసు రక్షణ పొందాల్సిందని అర్థమైంది. ఇందులో ఇక ఎవడి బలవంతం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చప్పట్లు కొట్టలేదు ఏంది? ఇంతమంది ఒక తీర్మానానికి వస్తే, ఇన్ని జీవితాల్లో ఒక నిర్ణయానికి వస్తే, లైవ్లో ఉన్న వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు గట్టిగా. మరి మారు మనసు పొందారు, మళ్ళీ లోకానుసారమైన జీవితంలోకి వెళ్తారా? లేదుగా. ఎంతకాలం? ఒకవేళ శ్రమలు వస్తే ఏం చేస్తారు? ఎన్ని బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా ఎవరితో జీవితం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మరి మీ కులం వాళ్ళు, మతం వాళ్ళు మిమ్మల్ని ఇరేస్తామని బెదిరిస్తారు. మరి ఏం చేస్తారు? ఆల్రెడీ అట్లాంటి డైలాగులు వచ్చినాయా? ఏం చెప్పారు మరి? మీరు మమ్మల్ని లేసేది, మేము మిమ్మల్ని లేస్తాం. సాధ్యమైనంత వరకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. తెలిసి తెలియక వాళ్ళు మిమ్మల్ని హేళనగా మాట్లాడినా పట్టించుకోవద్దు. వాళ్ళకి తెలియదు ప్రభా, క్షమించని వదిలేసాను. వాళ్ళని తోలనాడొద్దు, తృణీకరించొద్దు. తెలుసుకున్న నాడు వాళ్లే పశ్చాత్తాపడి వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారు. ఓకే, రైట్. మరి నేను మళ్ళీ మీకు కలిసినా కలవకపోయినా మళ్ళీ మీరు ప్రభువుని వదిలిపెట్టేదే ఉండదుగా. ఎంతకాలం? చాలా మొన్న కలిసినా కలవకపోయినా. దేవునికి మహిమ. చాలా సంతోషం. నమ్మకంగా ఉండి మీ రక్షణను కొనసాగించుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు కలుస్తాలే. మీరు ఇక్కడికి వస్తారు కదా, మందిరానికి వస్తారు, కలుస్తాను. ప్రతిరోజు తప్పకుండా దేవుని వాక్యం చదవటమో వినటమో చేయండి. ఇందాక చెప్పే కదా, సెల్ ఫోన్లో వాక్యం చదువుతారని వినండి. రెండవది, పరిశుద్ధుల సహవాసంలో ఉండండి. మూడవది, ప్రతి ఆదివారం తప్పకుండా ప్రభు బలలో చేయి వేయండి. నాలుగవది, ప్రతిరోజు కనీసం 2 మార్లైనా ప్రార్థన చేసుకోండి.
ఈ ప్రార్థన అనుభవాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. 4 సంగతులు. ప్రతిరోజు వాక్యం వినండి. 2వది పరిశుద్ధుల సహవాసంలో ఉండండి. 3వది ప్రతి ఆదివారం ప్రభు బలలో తప్పనిసరిగా చేయవేయండి. 4వది రోజుకు కనీసం 2 సార్లు ప్రార్థన చేయండి. ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ఈ 4 మీరు ఆత్మీయ జీవితంలో నిలిచి ఉండడానికి పిల్లర్స్ లాంటివి. తప్పకుండా ఈ విషయం దృష్టిలో పెట్టుకొని సాధన చేయండి. గాడ్ బ్లెస్ యూ. మీకోసం ప్రార్థన చేస్తాను. అందరూ తలలు వంచి సంఘ బిడ్డలందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ ప్రభువా, నీకు వందనాలు. నా ఎదుట ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. అనేక మందిని ఈరోజు రక్షణకు తీసుకొని వచ్చి ఈ బిడ్డలందరినీ నిత్య జీవానికి వారసులుగా చేయి. పరిశుద్ధాత్మతో అభిషేకించు. నీ గ్రంథంలో బిడ్డల పేర్లు లిఖించు. రాకడకు ఆయత్తపరచు. నాయనా, వారు దూరంగా ఉన్న దగ్గర ఉన్న నీ భక్తిని, ఆత్మీయతను, విశ్వాసాన్ని కోల్పోకుండా అంతం వరకు వారిని నువ్వే కాపాడు. నా తండ్రి ఉన్నాడు, ఆయనే నన్ను నడిపిస్తాడని విశ్వాసంతో అడిగేస్తున్నా. పూర్ణ హృదయంతో నిన్ను విశ్వసించారు. వారి విశ్వాసం చొప్పున వారిని సిగ్గుపరచక వారిని నీలో స్థిరపరిచి అంతము వరకు వారిని ఖాయమని కాపాడమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అటు నుంచి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. మిగిలిన వాళ్ళందరూ పైకి లేచి నిలబడండి. మీరు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. ఇలాగెళ్ళిపోండి. బాప్తిస్మం పొందగోరు వచ్చిన వాళ్ళందరూ ఈ రూట్లో వెళ్ళిపోండి. వీళ్ళని రక్షణలోకి నడిపించడానికి కష్టపడ్డ బిడ్డలందరికీ వందనాలు. మీరు యేసయ్య సువార్తను వాళ్ళకి అందించారు. వాళ్ళ ఆత్మల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. వాళ్ళకి దేవుని వాక్యాన్ని అందించారు. వాళ్ళని వదిలిపెట్టకండి. వాళ్ళు ఇప్పుడు చిన్న బిడ్డలతో సమానం కాబట్టి వాళ్ళకు కొంత తెలిసి కొంత తెలియక ఉంటారు కనుక వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేయండి. ప్రార్థన నేర్పండి, భక్తిని నేర్పండి. ఆత్మీయంగా ఎలా బ్రతకాలో కూడా వాళ్ళకి అవగాహన కల్పించండి. నాకు తెలుసు మీలో అనేకులు వారిని తీసుకొని వచ్చారు. తప్పకుండా వాళ్ళకి నేర్పించి వాళ్ళని కూడా మీ అంత ఎదుగుదలలోకి వచ్చిందాకా చేయి విడవకండి. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూయండి. అందరూ ప్రభుకు స్తోత్రాలు చెప్దామా? మనసారా అందరం ఎలుగెత్తి చెబుదామా? స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అనేక మంది బిడ్డల్ని రక్షణలో నడిపిస్తున్న దేవా, స్తోత్రం, 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 స్తుతి, స్తోత్రం. ఇంకా అనేక మందిని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఈ రోజు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం. అందుకే మంత్రిని గురించి అనేక పాఠాలు మాకు నేర్పినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. మమ్మల్ని రక్షించడానికి మా కోసం ప్రాణం పెట్టిన దేవా, మమ్మల్ని స్వస్థపరచగలవు, బాగు చేయగలవు, బ్రతికించగలవు, నిలబెట్టగలవు, వెలిగించగలవు, మా సమస్యలను పరిష్కరించగలవు. ఆ నిరీక్షణ గలవారమై రక్షణ ఆనందాన్ని గూర్చి నాట్యం హృదయం నాట్యమాడుచుండగా సంతోషించుచు బ్రతుకున్నట్లు మాకు కృప అనుగ్రహించు నాయనా. మా బిడ్డలున్న కన్నీటి అనుభవాల్లోంచి వాళ్ళు బయటికి తీసుకొని రా. వారున్న వ్యాధి బాధల్లోంచి, శోధనలోంచి, కష్టాల్లోంచి, శ్రమల్లోంచి, అప్పుల్లోంచి, ఆర్థిక ఇబ్బందుల్లోంచి, రుణ సమస్యల్లోంచి వారికి విడుదల. వారి పనిపాటలు, జీవనోపాధి, పొలము, పంటలు యేసు నామములో అద్భుతమైనటువంటి జవాబు వాళ్ళకు దొరుకునుగాక. వాళ్ళ జాబ్ విషయంలో కూడా సహాయం చేయండి తండ్రి, నీకు వందనాలు. ఉపాధి విషయంలో సహాయం చేయండి, పిల్లల విషయంలో సహాయం చేయండి, మారని కుటుంబ సభ్యుల విషయంలో సహాయం చేయండి. ఇక్కడ ఉన్నవారు లైవ్ ద్వారా అనేక మంది అందుబాటులోకి వచ్చి వీక్షిస్తా ఉన్నారు, వేల కొలదిగా. వారిని సైతం ఆశీర్వదించి వారికి వీరికి నీ కృప అనుగ్రహించు. సాతాను శోధనలు దూరపరిచి కృపాక్షేమాన్ని కలిగించి పరిశుద్ధాత్మ సమాధానం మా బిడ్డలకు దయచేయమని, ఇప్పుడు రక్షణకు సిద్ధపడిన వారు, వారిని నడిపించిన వీరు అందరికీ మీ కృప అనుగ్రహించమని, చక్కగా మీరు నడిపించినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. మా అందరి ఆత్మీయ జీవితాలు కూడా ఫలభరితంగా బలోపేతమగునుగాక. బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చండి. ఇక్కడున్న వాళ్ళలో ఎవరు రోగులై ఉన్నారో
ఆ లైవ్ లో ఉన్న వాళ్ళు, జూమ్ లో ఉన్న వాళ్ళు ఎవరు పేషెంట్స్ గా ఉన్నారు వారికి స్వస్థత యేసు నామములో కలుగును గాక. బలహీనతల నుండి విడుదల కలుగును గాక. వారి సర్వ శరీరము ఆరోగ్యవంతమగును గాక. దురాత్మలు మంత్ర ప్రయోగంలో యేసు నామములో తొలగిపోవును గాక. కృపను గురించి ఆశీర్వదించి ధైర్యపరచమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. 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 చివరి ప్రార్థన ఆశీర్వాదం ముగించుకుందాం. ఫైనల్ బ్లెస్సింగ్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ కొందనాలు ప్రభువా. ఈరోజు ఈ శుభవేళ మేము ప్రార్థించిన రీతిగా ప్రభువా నీ దాసుని మరుగుపరిచి మా అందరితో సూటిగా తేటగా మాట్లాడి మరొకసారి ప్రభువా మా హృదయాన్ని బలపరిచినందుకు, సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినబడిన ఏ మాట వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్కరి హృదయాల్లో, మా అందరి హృదయాల్లో నూరంతలుగా ఫలించును గాక. నీ వాక్యాన్ని ధ్యానించే ఆత్మ మా అందరికీ అనుగ్రహించబడును గాక. చెప్పబడిన విషయాలన్నీ మా జీవితాల్లో అనుభవాలుగా మార్చబడును గాక. వాక్యమిత్రుని నీ దాసునికి నువ్వు బలపరచండి, అభిషేకించండి, ఆరోగ్యం ఇవ్వండి. రాగల దినాల్లో మరి ఎక్కువగా నీ కొరకు వాడుకోండి. ఇంకా ఈ తండ్రి సన్నిధి పరిచర్య ద్వారా, నీ దాసుని ద్వారా వేవేల లక్షల కోట్ల ఆత్మలకు రక్షణ కలుగును గాక. ఆత్మీయ సమృద్ధి మేలు కలుగును గాక. నీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి పొందుకొని ఉన్నాము మా తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు, మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడే నిత్యత్వంలో చేర్పరంతం నడిపించును గాక. ఈ రోజు రక్షించబడుతున్న వారు కూడా దేవుని కృప తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, అందరికీ వందనాలు.